సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆళ్లగడ్డ భూమా వర్సెస్ గంగుల ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ వర్గ పోరులో ముఖ్యంగా నలిగిపోయింది, చితికిపోయింది అంటే గిన బోయలకుంట శ్రీకాంత్ రెడ్డి అలియాస్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కుటుంబం అని చెప్పవచ్చు. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి, అసలు ఏ కారణాల చేత అన్నది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి బాధితుడైన కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అలియాస్ బోయలకుంట శ్రీకాంత్ రెడ్డి గారు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. కత్తులు బాంబులు ఏమైనా తెచ్చారా? మా స్టూడియోకి ఏం లేదా? కాలం అంతా అయిపోయింది. అవునా? అయిపోయింది ఆ కాలము. గడిచిన కాలం అదంతా అయిపోయింది. అంటే ఒకప్పుడు బాంబులు కత్తులు పట్టుకొని తిరిగారు బానే. అవి లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఓకే. ఎప్పుడైనా బాంబులు పడ్డాయి మీ మీద? గాయాలు ఏమైనా అయ్యా? ఇక్కడ కనిపించలేదు గాయాలు ఇక్కడ. ఓకే. కత్తులతో నరకారా? లేదు, బాంబింగ్ చేసినారు. ఓకే ఓకే. మా ఫాదర్ తో పాటు వేరే మ్యారేజ్ కి మహానందికి పోతా ఉంటే బాంబు దాడి జరిగింది. దశావతారం సినిమా చూసారా? ఆ దశావతారంలో ఒక ఇన్నోసెంట్ కమల్ హాసన్ లాగా నాకు కనిపిస్తున్నారు మీరు. మీకు ఫ్యాక్షన్ మరకలు ఉన్నాయి, కత్తులతో ఇది చేశారు, బాంబులు వేశారు అంటే ఇదిగా ఉంది. చాలా నెమ్మదిగా ఉన్నారు మీరు. అనుకోకుండా వచ్చింది. ఓకే. అది అనుకోకుండా మాకు రావాల్సినది కాదు, కానీ కుటుంబం వర్గపూర్లో వచ్చింది. కుటుంబం వర్గపూర్లో. ఏంటి ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ గంగుల ప్రతాప్ రెడ్డి అంటారు. అసలుకి దశాబ్దాల కాలంగా అక్కడ ఇరు వర్గాల మధ్య పోరు నచ్చిందా? ఎగువ బజార్ వాళ్ళది, దిగు బజార్ ఇది. ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళలేరు, అటువైపు వాళ్ళు ఇటు వెళ్ళలేరు. ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళినా బాంబుల వర్షము, అటువైపు వాళ్ళు ఇటు వచ్చినా బాంబుల వర్షము. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య మీ కుటుంబం అంటే ఎక్కడ సిరివెల్ల మండలం బోయలకుంట గ్రామానికి చెందిన మీరు కాటంరెడ్డి కుటుంబం పూర్తిగా నష్టపోయింది, చితికిపోయింది అంటారు. అసలు ఏంటి అసలు ఆ ఫ్యాక్స్ అంతా అయిపోయింది? ఆనాటి గుర్తులు ఏమన్నా ఇప్పటికీ మీరు అసలు చేదు జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొస్తే ఎలా ఉంటుంది అసలుకి? అసలు మీకు ఆ వర్గపోరుతో సంబంధం ఏంటి అసలుకి? ఇప్పుడు తలుచుకుంటే చీకటి రోజులు అవన్నీ. బయటికి వెళ్తే కూడా ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా లేదా అని ఇంట్లో అందరికి ఆందోళన. బయటికి వెళ్తే మంది మార్బలం 2-3 వాహనాల్లో మారణాయుధాలతో కూడా బయటికి పోవాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో శత్రువులు ఎదురుగా ఉంటే ట్రాక్షన్ చేసేది ఒక రకం, శత్రువులు ఊర్లో లేకుండా బయట ప్రాంతాల్లో ఉండి ఎక్కడుంటారో ఏమో తెలియదు, ఎప్పుడు దాడి చేస్తారో ఏమో తెలియదు. వాళ్ళు ఎక్కడుండేది మనకు తెలియదు. మనం గ్రామంలో ఎక్కడ బయటకు పోతున్నాం అనేది మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కొద్దిగా లీక్ అవుతా ఉంటది. దాంతో పాటు శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ఈ పోలీసుల దాడుల గురించి కూడా తప్పించుకోవడానికి, ఎందుకంటే మన దగ్గర మారణాయుధాలు లేకుంటే బయటకు పోయే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు రాత్రిళ్ళు కానీ తెల్లవారుజామున ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు రైడింగ్లు ఉంటాయి. ఈ అన్నిటి నేపథ్యంలో నిద్రలేని రాత్రులు కూడా చేసినటువంటి పరిస్థితి చాలా కాలం జరిగింది. అసలు ఇక్కడ ఆళ్లగడ్డలో గంగుల వర్సెస్ భూమా కొంతవరకు ఇరిగల వాళ్ళతో మళ్ళీ ఫ్యాక్షన్ భూమా కుటుంబానికి. అసలు ఫ్యాక్షన్ మరకలు ఎక్కడ అంటాయి? అసలు ఎందుకు అంటించుకున్నారు మీరు? మీకేం సంబంధం ఫ్యాక్షన్ తో? గ్రామ రాజకీయాలతో ఇది మొదలైంది. గ్రామ రాజకీయాలు ఎవరితో మీ ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది? ఎప్పుడైతే ఈ సిరివెల్ల మండల పరిషత్ ఎన్నికల్లో 87లో మొట్టమొదటిగా మండల ఎలక్షన్లు రావడం జరిగింది. అప్పుడు ఆ మండలానికి సంబంధించి అంతవరకు మండలం అంతా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది. అది ఆ టైంలో మా ఫాదరు ఎస్వి సుబ్బారెడ్డి గారికి చాలా క్లోజ్ ఇద్దరు, ఒక క్యాడర్ వాళ్ళంతా. దాంతో మా ఫాదర్ని ఎస్వి సుబ్బారెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి గ్రాడ్యుయేట్, అప్పట్లో మా ఫాదరు గ్రాడ్యుయేట్ BA 1960sలో. ఈయనైతే మంచి క్యాండిడేట్, మంచి మనిషి. మండలం రామలింగారెడ్డి గారు. ఇదైతే మండలం ఇతనైతే క్యాపబుల్, ఈ మండలం మన గ్రిప్ లోకి వస్తుందని చెప్పి మండల ప్రెసిడెంట్ గా మా ఫాదర్ని పోటీ చేయించడం జరిగింది. అప్పటి నుంచి ఈ గంగుల వర్గంకు మాకు కొద్దిగా ఫ్రాక్షన్ మార్గాలు అంటుకోవడం జరిగింది. ఎలా స్టార్ట్? 1985లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే భూమా శేఖర్ రెడ్డి గారి మీద భూమా నాగిరెడ్డి గారి సోదరుడు, భూమా నాగిరెడ్డి వాళ్ళ అన్న భూమా శేఖర్ రెడ్డి గారి పైన గంగుల ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా అక్కడ అంతా కూడా. ఆ సమయంలో అంటే 1987లో మండల ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మండల ఎన్నికల్లో
మీ మండలంలో టీడీపీ గెలిచింది, అంటే మీ నాన్నగారు రామలింగారెడ్డి గారు గెలిచారు. అసలు ఏ ధైర్యంతో మీరు నిలబడ్డారు? ఎస్వి సుబ్బారెడ్డి గారు ఫ్యాక్షన్ లీడర్ కాదని, రాజకీయ నాయకుడు మాత్రమే. మీరు ఏ ధైర్యంతో ఆడ గంగుల వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఫ్యాక్షన్ లీడర్లు తెలిసినా కూడా ఏ ధైర్యంతో ఆడ నిలబడి గెలిచారు అసలు మీరు? మండల పరిషత్ ఎన్నికల్లో మా తండ్రి రామలింగారెడ్డి తర్వాత అంత మనిషి ఆ మండలంలో లేడనేది ఆ, ఈ ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఆ, మా తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వైతే మంచి పోటీ ఇవ్వగలుగుతావని చెప్పి ఆ, మా ఫాదర్ని ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఆ. సరే, ఎన్నికలు అయితే జరిగినాయి, కానీ కౌంటింగ్ రోజు నేనే ఉన్నా కౌంటింగ్లో. ఆ, మా ఫాదర్ ఏమో ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆ. ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తాం, సహజము, గెలుపోవటంలో సహజంగా ఉంటాయి, మనం పోటీ చేసినంత మాత్రాన గెలుస్తామని అనుకోవద్దు, గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు అని ఈ తరహాలో ఆయనను కొద్దిగా మోటివేట్ చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఓడిపోతామని. ఆ టైంలో మరి ప్రజల సహకారంతో దాదాపు 1400 ఓట్లతో మా తండ్రి గెలవడం జరిగింది. ఉమ్. ఆ జరిగిన తర్వాత గంగుల వర్గం చూపు మా కుటుంబం పైన పడింది. అసలు మీకు ఎందుకు అసలు వద్దులే ఈ పంచాయతీ, మాకెందుకు, మా కుటుంబం సపరేట్, వాళ్ళ గొడవలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ నిలబడి వాళ్ళకు ఎదురుపోవడం వల్ల, వాళ్ళ అధికారంలో ఎదురుపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది ఎందుకు అనుకోలేదు మీరు? అంటే ఇంత ఫ్రాక్షన్ ఉంటుందని మా ఫాదర్ అప్పుడు అనుకోలేదు. వెళ్ళి ఎడ్యుకేటెడ్ అప్పట్లోనే బిఏ అంటే. కానీ ఎస్వి సుబ్బారెడ్డి గారి మాట కాదనలేక ఆయన బలవంతం మీద పోటీ చేయాల్సి వచ్చింది. అసలు ఈ ఉప్పర రమణ సోదరులకు మీకు ఏంటి గొడవ అసలుకి? ఉప్పర్ రమణ సోదరులు అనేవాళ్ళు గ్రామంలో వాళ్ళు కొండపైన ఆధారపడి కొండ సరుకు ఏదైనా ఈ కర్ర ఇదంతా తెచ్చుకొని బతికేటువంటి వాళ్ళు. వాళ్ళ నేపథ్యంలో కొద్ది రోజులు తగ్గిన తర్వాత మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద దాడి చేయడము, ఏదన్నా అడిగితే మేము రామలింగారెడ్డి వాళ్ళ మనుషులం అని చెప్పడం. అంత పెద్ద లీడర్, అప్పుడు లీడరా ఫ్యాక్షన్ లీడరా? అప్పటికి మా ఫాదర్ సర్పంచ్. ఓకే. మా ఫాదర్ 70 నుంచి సర్పంచ్, 1970 నుంచి. దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి మా ఫాదర్ను ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా అడవి నాశనం అయిపోతుంది అని చెప్పి చర్చలు జరిపినారు. దాంతో మా ఫాదర్ ఒక కండిషన్ చెప్పినాడు వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఇది మొదటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఊర్లోకి రావద్దు, బయట ఎక్కడన్నా కానీ పట్టుకోండి, ఊర్లోకి వచ్చి ఊర్లో తీసుకొచ్చిన ఇళ్ళ దగ్గరకు వచ్చిన సరుకు ఇదంతా ఎత్తుకుపోతే గ్రామంలో నాకు ప్రజలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక కండిషన్ పెట్టినారు. వీళ్ళు ఏం చేసినారు, గ్రామంలో కాకుండా బయట కూడా పోయి దాడులు చేయడం మొదలు పెట్టేటప్పటికి మా ఫాదర్కు నచ్చలే అది. ఎవరిపైన దాడులు? డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, తీసుకురావడం ఇవన్నీ. అప్పుడు ఆ టైంలో మా ఫాదర్ ఈ రాజకీయాల మీద కొద్దిగా అనాసక్తి కలిగి ఒక స్కూల్ పెట్టి స్కూల్ మెయింటైన్ చేయాలని చెప్పి 84లో రెసిడెన్షియల్ స్కూల్ మానంది క్రాస్ రోడ్లో ఒక స్కూల్ పెట్టి హాస్టల్ మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లో ఏర్పాటు చేసే టైంలో వీళ్ళు ఈ ఉప్పర్ రమణ అనేవాళ్ళు ఈయన రాజకీయం నుంచి డైవర్ట్ అయ్యి పక్కకు పోతే మాకు ఉపాధి తగ్గుతుంది, మాకు అండా అనే వాళ్ళు ఎవరు ఉన్నారు, రాజకీయంలో ఉంటే మేలు అని చెప్పి దాన్ని తప్పియాలని చెప్పి ఆ స్కూల్ని కూడా తగలబెట్టేసినారు. అన్ని కొట్టాలు వేసినారు, హట్లు, మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి. ఉదయం స్కూల్ ఓపెనింగ్ అంటే రాత్రి తగలబెట్టేసినారు. ఆ విధంగా చిన్న చిన్నగా మాకు వాళ్ళకు మధ్యన ఈ గొడవలు జరగడం మొదలుపెట్టారు. ఉప్పర్ రమణ సోదరులకు మీతో తలబడేంత శక్తివంతుల వాళ్ళు తలపడడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఊరు వదిలిపోయి గంగుల వర్గం పంచన చేరినారు. ఓకే. గంగుల వర్గం వాళ్ళకెందుకు షెల్టర్ ఇచ్చింది? వాళ్ళ గోడంలో షెల్టర్ ఇచ్చారంట, అప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా. అవును, ఇప్పుడు మా ఫాదర్ ఎప్పుడైతే ఈ రాజకీయాల్లో ఎంపీపీగా ఉన్నాడో అప్పుడు వాళ్ళకు కూడా ఈ మండలం మనకు పట్టు తప్పిపోతుంది, రామలింగారెడ్డి గారి రాజకీయంలో ఈ మండలం పట్టు తప్పిపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళ మనసులో పెట్టుకొని వీళ్ళని చేరదీసి గొడవల్లో పెట్టుకొని వాళ్లకు మంది మార్బలము, వాహనాలకు కావాల్సినట్టు వసతులు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని సెంటర్ ఇచ్చినారు. వాళ్ళు అందరూ రెడ్డి గారే కదా, మరి మీరు ఆ రెడ్డి గారి వైపు ఎందుకు పోయారు? ఈ రెడ్డి గారిని కాదని, గంగుల రెడ్డి గారిని కాదని? అయితే మొదటి నుంచి మా తండ్రి ఎస్వి సుబ్బారెడ్డితో సన్నిహితం. ఆ తర్వాత నుంచి ఎస్వి సుబ్బారెడ్డి తర్వాత ఇట్లా భూమా వర్గం కంటిన్యూ అయింది. ఇది కోరి తెచ్చుకున్న కొరివి కాదంటారా? కోరి అంటే అనుకోకుండా వచ్చింది కదా, ఇది ఏం కావాలని తెచ్చుకునేది ఏం కాదు, రాజకీయ నేపథ్యంలో అనుకోకుండా వచ్చింది. ఒకరు అడిగారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు అడిగారు కాబట్టి సరే పోటీ చేయడం వల్ల మీ కుటుంబ పెద్దను కోల్పోయారు కదా 1989లో. అవునవును. ఓకేనా? ఉప్పరి రమణ సోదరులే మీ నాన్నగారిని హత్య చేశారంటారు 1989లో. మరి మీ నాన్నని హత్య చేసేంత ధైర్యం వాళ్ళకు ఉన్నింది ఆ రోజు? వాళ్ళు వెనకలు ఎవరున్నారని మీ అనుమానం అప్పుడు? గంగుల వర్గమే, గంగుల గొడవలోనే వాళ్ళని ఉంచుకున్నారు. ఎప్పుడైతే 85లో దాడి జరిగిందో మా ఫాదర్ మీద,
ఆ, అప్పుడే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే గంగుల వర్గం షెల్టర్ ఇచ్చింది. ఆలగడ్డలో గంగుల గోడౌన్ ఉంది, గోడౌన్ అని ఉండేది అప్పుడు. ఆ గోడౌన్లో వీళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళే కంటిన్యూగా లాస్ట్ వరకు వాళ్ళే వాళ్ళ 1987 అనుకుంటే నాకున్న పొలిటికల్ నాలెడ్జ్ లో టీడీపీ రాష్ట్రంలో అధికారం ఉందనుకుంటా కదా. ఆ, ఒక అధికార పార్టీ ఎంపీపీ, మీ నాన్నగారు ఒక అధికార పార్టీ ఎంపీపీని హత్య చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. అయినప్పటికీ కూడా ఉప్పర సోదరులు అంత ధైర్యం చేశారు అంటే ఏంటి అసలు? వాళ్ళు కేవలం వాళ్ళ గంగుల అండతోనే అదంతా. వాళ్ళకంత కెపాసిటీ లేదు. ఓకే, గంగుల వర్గం అండతోనే ఏం చేసినా గంగుల సపోర్ట్ ఉంది. వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి. ఇంకా గంగుల వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో ఉంది. వీలైన అంత ధైర్యంగా ఎలా వాళ్ళకు మద్దతుగా నిలిచారంటారు? అదే వాళ్ళ మూర్ఖత్వం అది. ఇంకా దాంతో మీరు అనుకోలేదు ఎప్పుడు ఇట్లా మా మీద అటాక్ జరుగుతుంది అని? ఎప్పుడు కూడా మీకు కనీసం ఒక సమాచారం కానీ చూచాయిగా రావడం కానీ? అంటే జరుగుతూ వచ్చిన 85లో ఒకసారి దాడి జరిగింది, తర్వాత 87లో ఒకసారి జరిగింది. అంటే 85లో బాంబుల దాడి జరిగింది మీ పైన, అంటే మీ దాంట్లో 2 చనిపోయారు. అదైతే ఒక మిరాకల్ అంటారు. అప్పుడు మీరు మాత్రమే బతికి బయట కట్టారంట. అసలు ఏం జరిగింది ఆ రోజు? బాంబుల వర్షం కురిసిందంటారు మీ పైన? 87లో మహానందిలో ఒక మ్యారేజ్ ఉండింది. 87 85 85లో కాదు, 87లో 85లో జరిగింది వాస్తవమే. అది నేనైతే ఏదో స్కూల్ చెప్పినానే, మా రెసిడెన్షియల్ స్కూల్ కు గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరం. ఆ స్కూల్ దగ్గర నుంచి సాయంత్రం 6-6:30 టైంలో మా తండ్రి ఇంటికి పోయేటప్పుడు ఊరు మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువులో వేసి చీకటి పడింది. అప్పుడే దాడి చేసినారు, బాంబు దాడి చేసినారు. ఎవరు? ఈ ఉప్పర్ రమణ వీళ్ళ సోదరులు వీళ్ళు. అంటే 85లో 85లో తీసుకుంటే 87లో మీ నాన్నగారు ఎంపీపీగా పోటీ చేసి గెలిచారు. అవును, అంటే అప్పుడు గంగుల వారికి మీ నాన్నగారు టార్గెట్ అయ్యారు. అవును. 85లోనే ఉప్పరన్న సోదరులు మీ నాన్నపై దాడి చేశారంటే 87లో టార్గెట్ అయ్యారు కాబట్టి ఉప్పరన్న సోదరులకు అప్పుడు గంగుల వాళ్ళు సపోర్ట్ చేసి ఉండవచ్చు. 85లో మళ్ళీ ఉప్పరన్న సోదరులు అంత సాహసానికి ఒడిగట్టడానికి వాళ్ళకున్న బలం ఏంటి? అప్పుడు కూడా 85లో గ్రామంలో నుంచి ఎప్పుడైతే 85లో దాడి జరిగిందో వీళ్ళు పోయింది గంగుల దగ్గరికే, వాళ్ళ గోడౌన్కేనా? వాళ్ళ గొడవనికి స్ట్రైట్. ఏం చేస్తారు ఆ గోడౌన్కి వెళ్ళి? ఆడుకుంటారా? ఇక్కడ ఆళ్ళగడ్డ తాలూకాలో భూమా గంగుల వర్గం ఫ్యాక్షన్ బాగా పూర్తి స్థాయిలో ఉంది కదన్నా. ఆ టైంలో గోడౌన్ అనేది ఒకటి వీళ్ళకు షెల్టర్, ఎవరికి? గంగుల వాళ్ళకి. ఏం చేస్తారు ఆ గోడౌన్ లో? తాలూకాలో ఎక్కడైతే ఇట్లా గ్రామాల్లో పేచిపడి నాయకులతో ఫ్యాక్షన్ పెట్టుకొని ఊరు వదిలిపెట్టి వచ్చేసింటారో వాళ్ళందరికీ షెల్టర్ అది. వాళ్ళు అక్కడ ఉండి రాత్రి వాళ్ళకి అన్నం పెడతారు, తిని రోడ్ల మీద పోవడం, కనపడితే శత్రువులు కనపడితే వాళ్ళని దాడి చేయడం, వాళ్ళ డబ్బులు లాక్కోవడం, వాళ్ళని బెదిరించడం, ఇదంతా వాళ్ళ పని. భూమా వాళ్ళ పని. అందుకనే భూమా నాగిరెడ్డి అప్పుడు ఇదంతా చూసి ఎక్కడైతే గంగుల గోడౌన్ ఉందో గోడౌన్కి ఎదురుగా ఇల్లు కట్టినాడు. ఈ కార్యకర్తలు నాయకులు అందరినీ దాడి చేసి వాళ్ళని లాక్కోవడం, బెదిరించడం, డబ్బులు ఉంచుకోవడం, ఇదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో దానికోసం వచ్చి గోడౌన్ ఎదురుగా కరెక్ట్ గా స్థలం తీసుకొని ఇల్లు కట్టడం జరిగింది. భూమా ఆయనకి అంత మొండి ధైర్యం? తప్పదు, కార్యకర్తలను కాపాడుకోవాలి, గ్రూప్ కాపాడుకోవాలి, నాయకులు ఉంటారు. తన ప్రాణానికి హాని కలిగితే గ్రూపు నాయకులు వీళ్ళంతా కావాలనుకున్నప్పుడు తన ప్రాణం అనుకుంటే కుదరదు కదన్నా. కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలా, నాయకులను కాపాడుకోవాలి. ధైర్యవంతుడా భూమానాగిరెడ్డి గారు? చాలా ధైర్యవంతుడు. భూమానాగిరెడ్డి గారు మీరు క్లాస్మేట్స్ అంటే? క్లాస్మేట్ కాదు, రూమ్మేట్స్. కర్నూలులో మౌర్య హోటల్ పక్కన రెడ్డి బ్రదర్స్ అనే ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కంతా రూమ్స్ ఉంటాయి బ్యాచిలర్స్ కు. అక్కడ నేనుండి నాగిరెడ్డి కూడా అక్కడే ఉంది. ఏం చేస్తాంటారు మీరు? బాంబులు చెప్తాంటారా? నేను బిఏ అక్కడ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలులో. ఓకే, మీరు ఆయన ఉస్మానియా కాలేజీలో బిఎస్సి. ఎక్కువ రోజులు ఉండలేదు అక్కడ. ఆయన తమిళనాడులో బీఫార్మ్స్ ఏమో చేశారంట కదా ఆయన? అక్కడ కొద్ది రోజులు ఉండి తర్వాత మద్రాసుకి వెళ్ళిపోయినా. భూమానాగిరెడ్డి గారితో పరిచయం అప్పుడేనా మీకు? అంతకుముందేనా? అప్పుడే, అంతకుముందు లేదు. రూమ్మేట్స్. ఆయన మీకు సీనియరా జూనియరా? నాకంటే 1 సంవత్సరం చిన్న. 1 సంవత్సరం చిన్న మీకు? మీరు బాగా ఎంగుతున్నారు ఇంకా. 1 సంవత్సరం చిన్న. ఏవి సుబ్బారెడ్డి గారికి మీకున్న పరిచయం ఏంటి? సుబ్బారెడ్డి భూమానాగిరెడ్డి దగ్గరనే పరిచయం. అంతేనా?
మరి ఏవి సుబ్బారెడ్డి గారికి కూడా నాగిరెడ్డి గారిని పేరు పిలిచేంత ఇది లేదు, నన్నానే పిలిచేవారు అంటుంటారు. ఒకవేళ ఆయన కన్నా ఒక సంవత్సరం చిన్న అయినా కూడా మీరు మాత్రం పేరు పెట్టి పిలిచేవారు అంటారు. అంత సన్నిహితం ఉందా మీకు భూమా నాగిరెడ్డి గారిని పేరు పిలిచేంత ఇదా మీకు? అవును, ఎందుకంటే మొదటి నుంచి మా ఫాదర్ టైం నుంచి వాళ్ళంతా శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతా మామ అని పిలిచేవారు. మా ఫాదర్ రామలింగారెడ్డి గారిని, నేను కూడా శేఖర్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని మామ అని పిలిచేవాడిని. కానీ నాగిరెడ్డి నాకన్నా తక్కువ వయసు కాబట్టి ఆ మామ అని భావన అని అనలేక నాగిరెడ్డి అని పిలిచేవాడిని. ఆయన కూడా అన్నా నిన్నచ్చు కదా, వాళ్ళని మామ అని అన్న అంటే బాగుంటుందని మారిపోతాయని. అందుకని ఆయన కూడా నన్ను కూడా శ్రీకాంత్ అని పిలిచేవాడు. నేను నాగిరెడ్డి. ఆయన లీడరు, ఒక వర్గానికి దళపతి ఆయన పిలవచ్చును కాక మీరు ఒక దళపతిని పట్టుకొని పేరుతో పిలిస్తే బాగుంటది కదా. అంత సన్నిహితం ఉంది మాకు. అంత సన్నిహితం ఎందుకు? అంత సన్నిహితము మొదటి నుంచి రూమ్మేట్స్ అందరికి, క్లాస్మేట్స్ అయితే కాదు, క్లాస్మేట్స్ అయితే బాగా సన్నిహితం అవుతుంది. ఏం కాదు, ఎట్లయినా బంధుత్వం కంటే ఎక్కువ రాజకీయాల్లో మొదటి నుంచి ఉండే కుటుంబం. వాళ్ళ కుటుంబం కోసమే ఎంతో చేసినాము. ఓకే, మీకోసం ఏం చేశారు వాళ్ళంటే ఏం చెప్తారు? మా కోసం అయితే ఏం జరగలేదు, అంటే ఏం పదవుల పరంగా అయితే ఏం జరగలేదు. కాకపోతే పదవులు లేకపోయినా కూడా పదవుల కంటే ఎక్కువ మంచి పేరుంది. భూమా నాగిరెడ్డి దగ్గర అంటే మంచి వెయిట్ ఉంది, మంచి విలువ ఉంది, ఆళ్ళగడ్డ తాలూకాలో పేరుంది. కానీ పదవులు ఒకటి లేవు. పదవులు ఎందుకు ఇవ్వలేదు? పదవులు వచ్చినాయి, నేనే వదులుకున్నా. వదులుకున్నారా? ఇవ్వలేదా? నేనే వదులుకున్నా. ఓకే, గతంలో కూడా ఒకసారి మీకు పిపి నాగిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారు. అప్పుడు కూడా సిరివెల్ల మండలానికి చెందిన వారికి జెడ్పీటీసీ అనేది వచ్చింది. పేపర్లో కూడా వచ్చింది. మీకే శ్రీకాంత్ రెడ్డికే, కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్ కాబోతున్నాడని పత్రికల్లో అంతా కూడా వచ్చింది అప్పుడు. కానీ ఉన్నట్టుండి మధ్యలో పిపి నాగిరెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చి అతను మీ సిరివెల్ల మండలానికి సంబంధం లేని వ్యక్తిని అక్కడికి పారాషూట్ వేసుకొని దింపి ఆయన్ని గెలిపించి మొత్తం కూడా ఫస్ట్ మీ పేరు అన్నారు. కానీ మిమ్మల్ని తప్పించి ఆయనని జెడ్పీటీసీ గెలిపించి మీ వర్గం సిరివెల్ల మండలంలో ఉన్న వారంతా వ్యతిరేకించినా, మీ వర్గీయులంతా వ్యతిరేకించినా కూడా పిపి నాగిరెడ్డి గారిని చైర్మన్ చేశారు. ఎందుకడ మీకు మిస్ అయిందంటారు? మిమ్మల్ని ఎందుకు తప్పించారు? చాలా క్లోజ్ కదా మీరు భూమా నాగిరెడ్డి గారు. అదే అప్పుడు ఆళ్ళగడ్డ తాలూకాలో 5 మండలాలు, ఉయ్యలవాడ, దొన్నిపాటు లేవు. గోస్పాడు వచ్చేసి ఆళ్ళగడ్డలో ఉండింది. 5 మండలాలు కూడా మొత్తం రిజర్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ, మహిళా అట్లా ఉన్నప్పుడు సిరివెల్ల మండలం ఒకటి ఓసీ జనరల్ వచ్చింది. అది జెడ్పీటీసీ ఎవరంటే నేను డిసైడెడ్ సిరివెల్ల మండలంలో. కానీ భూమా నాగిరెడ్డి గారు, ఫారూక్ గారు ముందే ఏదో పిపి నాగిరెడ్డి గారికి జెడ్పీకి మాట ఇచ్చినారని తర్వాత తెలిసింది. మీటింగ్ కండక్ట్ చేసినారు ఆయన నాగిరెడ్డి, సిరివెల్ల మండలం అంతా మీటింగ్ కండక్ట్ చేసినారు. చేసి ఇట్లా జెడ్పీటీసీ పిపి నాగిరెడ్డికి చేయాలనుకున్నాము జిల్లా పరిషత్కు, కాబట్టి మీరు అందరు సహకరించాలని అడిగినాడు. కానీ మా లీడర్స్ అంతా ఒప్పుకోలేదు. ఎందుకు, మాకు మండలంలో లీడర్ ఉన్నాడు కదా, పక్క మండలం నుంచి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, మాకు శ్రీకాంత్ రెడ్డే ఉండాలని చెప్పి అందరూ బైకట్ చేసి మీటింగ్ నుంచి బయటకు వచ్చినారు. కానీ నాగిరెడ్డి నాకు పర్సనల్గా నేను మాట ఇచ్చినాను, నేను మాట పోతుంది, నేనే కాదు మిగతా వాళ్ళు కూడా ఫరూక్ వీళ్ళంతా ఇది చేసినారు. కాబట్టి నీకు ఏజ్ తక్కువ ఉంది కదా, నీకు ఏదో మంచి అవకాశాలు వస్తాయి. తక్కువ అంటే ఎంత ఉండే మీకు వయసు? అంటే పిపి నాగిరెడ్డితో అంటే పెద్దవాడు అని ఆయన అభ్యర్థిగా పోటీ చేసిన వయసు ఉంది. ఎందుకు లేదు? మరి అది ఉంటే చాలా తక్కువ వయసు, పెద్ద వయసు. అంటే నేనే నాగిరెడ్డి గారి మాట కాదని లేక ఆయన మీద గురుత్వంతో మా నాయకులకంతా కూడా నేనే సరే భూమా నాగిరెడ్డి ఫ్రెండ్ అన్నారు, పేరు అంటారు, మళ్ళీ గురుత్వం అంటారు. గురువుని పేరు పెట్టి పిలిచారు కదా. అంటే రాజకీయంగా గురువు అయినప్పుడు అన్నా అనాలా, ఇప్పుడే లేదు, చాలా సాన్నిహితం, ఇద్దరు చాలా క్లోజ్ కాబట్టి పేరు పెట్టి పిలుస్తా అన్నారు. ఇప్పుడు మళ్ళీ గురుత్వం అంటారు. కానీ రాజకీయంగా ఆ విధమైన అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆయన మాట చెప్పినప్పుడు గురువు అయినా అన్న అయినా నాకు ఫ్రెండ్ అయినా ఏదైనా కూడా ఆ సంబంధంతో అవినాభావ సంబంధంతో నేను ఆయన మాట చెప్పినాడు, ఆయన మాట కాదనడం బాగుండదు అని చెప్పి నేనే నచ్చ చెప్పిన అందరికి. అంటే మీ పొలిటికల్ ప్లాట్ఫామ్ కి కావచ్చు, మీ పొలిటికల్ జర్నీ కావచ్చు, పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. జెడ్పీ చైర్మన్ అనేది జిల్లా మొదటి పౌరుడు. ఓకే, దాని తర్వాత ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ అవకాశం చాలా ఉంటుంది, మంచి ప్రోటోకాల్ అది. మరి అలాంటి ప్లాట్ఫామ్ ని వదులుకోవడానికి మీరెందుకు సుముఖత వ్యక్తం చేశారు? అంటే మీ అంతరంగాన్ని గ్రహించలేకపోయారా భూమా నాగిరెడ్డి గారు? అక్కడే తప్పుడడుగు పడింది నాకు కూడా. కాకపోతే నేను కూడా మొండిగా ఉంటే కావాలంటే నాకే ఇచ్చేవాడే, కానీ నేను మొండిగా వాదన చేసి నాకు కావాలని పట్టుబట్టి తీసుకోవాలని అనుకోలేదు. సరే నేను చెప్పడం వల్లనే ఆయన కన్ఫర్మ్ చేసి అప్పుడే
మళ్ళీ వీళ్ళనందరినీ కూర్చోబెట్టి నాయకులంతా కూర్చోబెట్టి నేను ఇది పోయినంత మాత్రాన మీరేం బాధపడద్దు, జిల్లా స్థాయి పోస్టు విజయ డైరీ చైర్మన్ ఉంది కదా, విజయ డైరీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డికి నేను చేస్తాను, దీన్ని పోయినందుకు అది కూడా జిల్లా స్థాయి కదా దాన్ని చేస్తానని చెప్పి అక్కడే మీటింగ్ లో అనౌన్స్ చేసిన. మరి అది కూడా తర్వాత మిమ్మల్ని తప్పించి వాళ్ళ చిన్న భూమా నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు కదా, అది మళ్ళీ అక్కడే అది మళ్ళీ గురుత్వమేనా? రాత్రి కూర్చుంటే తెల్లవారుజామున 2 గంటలు అయింది ఆ పదవి కోసం. భూమా నారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ అంతా నాయరెడ్డి ఇంట్లోనే కూర్చున్నారు. రాత్రి కూర్చుంటే 9 గంటలకు అర్ధరాత్రి 2 గంటల వరకు ఇది జరుగుతూ ఉంది. భూమనాగిరెడ్డి గారు నేను శ్రీకాంత్కి మాట చెప్పినాను నేను చేస్తానని భూమనాగిరెడ్డి. కానీ నారాయణ రెడ్డి గారేమి నాకు ఒక్కసారి ఇవ్వండి, నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండా, మీకు అన్నిటికీ అండదండగా ఉన్నాను. కొత్తపల్లె నుంచి ఏ ఫ్రాక్షన్లో కూడా ఏదన్నా వచ్చినా మంచి చెడ్డలకి అన్నిటికీ నేను కూడా ఫ్రాక్షన్లో ఉన్నాను కదా, నాకు కావాలని ఆయన గట్టిగా పట్టినాడు. కానీ నాగిరెడ్డి గారు ఒకటే చెప్పినారు, నేను మాట చెప్పినాను ఇది కాదు, నువ్వు పోటీ చేస్తే పోటీ చేసుకో, నేను సపోర్ట్ చేస్తా శ్రీకాంత్ రెడ్డికి, నువ్వు గెలిస్తే నువ్వు గెలుచు, ఆయన గెలిస్తే ఆయన గెలుస్తాడు, పోటీ అయితే జరుగుతుంది ఇవ్వనని చెప్పినారు. ఆ టైంలో వాళ్ళు చర్చలు జరుపుకొని నారాయణ రెడ్డి ఆయన కొడుకులంతా కూడా సరే నువ్వు అక్కడనే ఇచ్చుకో, ఇంకా మాకు వద్దు రాజకీయం వద్దు, మేము అనుకుంటాము, మేము వ్యవసాయం చేసుకుంటాము, మా పనులు మేము చేసుకుంటాము, ఎందుకు మాకు రాజకీయము వద్దులేండి అక్కడనే ఇచ్చుకోని వాళ్ళు లేచి బయటికి పోయే పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ అయింది. అప్పుడు ఏం చేసినా ఆయన నాగిరెడ్డి అయితే సరే అన్నాడు, దానికి కూడా సరే నేను ఇంకా మాట తప్పనని చెప్పి. అప్పుడు ఇంకా నేనే సరే వాళ్ళ కుటుంబంలో ఇవన్నీ విభేదాలు రావడం ఎందుకు నా పదవి కోసం అని చెప్పి నేనే నాగిరెడ్డి గారికి చెప్పేసి త్యాగం శ్రీకాంత్ రెడ్డి. మరి ఇన్ని త్యాగాలు చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి రాజకీయాల్లో? లేదు ఇంకా అదే ఉంది, ఇంకా రాజకీయాల్లో త్యాగం మాత్రమే మిగిలింది. ఇప్పుడున్న త్యాగానికి తగ్గ ఫలితం లభిస్తుందా? అనుకుంటా ఉన్నాను. ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే నాగిరెడ్డి కూడా చాలా సార్లు చెప్పినాడు, ఎప్పుడైతే అది జరిగిపోయిందో తర్వాత ఎక్కువ కాలము ప్రతిపక్షంలో భూమా కుటుంబం. సరే అప్పుడు నాగిరెడ్డి గారు ఇప్పుడు లేరు, నాగిరెడ్డి గారు లేరు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు లేరు, వాళ్ళ కుమార్తె అఖిలప్రియ గారు ఇప్పుడు ఎమ్మెల్యే. అఖిలప్రియ గారు నాన్న ఆ రోజు ఇచ్చిన మాటను ఈ అంకుల్ కోసము ఓకేనా నెరవేర్చుకుంటారా? బాబు గారితో మాట్లాడి కూటమి పెద్దలతో మాట్లాడి మీకు న్యాయం చేస్తారా? నమ్మకం ఉంది ఈసారి అయితే తప్పకుండా చేస్తారని. అంకుల్ ఈసారికి ఉండండి, రాంపులారెడ్డి అన్నకి పార్టీ మేము మాట ఇచ్చాము, ఆయన మన కోసం పనిచేసాడు అంకుల్, ఇంకోసారి చూస్తాంలే అంకుల్ అని మళ్ళీ మాట అంటారు అఖిలప్రియ గారు. మళ్ళా త్యాగమా? ఇంకా లేదు, త్యాగాలు లేవు, ఇంకా త్యాగాలు లేవు, ఇంకా త్యాగాలు లేవు, తేల్చుకోవడాలే. రాజకీయాలు ఈయనకే స్వస్తి కావడమా ఇంకోటి అయ్యేది ఆయన. ఇది ఒక్కసారి త్యాగం చేయండి ఏమవుతుంది? ఇంకా లేదు, వయసు అయిపోయింది, చరిత్రకి ఎక్కువ వయసు అయిపోయింది, ఇంకా త్యాగం చేసే ఓపిక లేదు. ఎంత వయసు వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు నాకు 62 అయిపోయినాయి, 63 వచ్చినాయి అనమాట. ఇంకా వయసు అయిపోయింది, ఇంక మళ్ళా త్యాగం అంటే 68 లేదు, ఇంకా లేదు, ఇంకా ఓపిక లేదు, ఇంకా త్యాగానికి పురుషాప్ అనమాట. అదే 1985 ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ రోజు బాంబుల దాడి జరిగింది కదా, ఆ దాడి నుంచి మీరు ఎలా బయటపడ్డారు? 2 చనిపోయారు, మీరు మాత్రమే బయటపడ్డారు. ఎలా బయటపడ్డారు అసలుకి? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా రక్షించి చనిపోయారు అలాంటి? ఎలా లేదు, అది నేనే డ్రైవింగ్ లో ఉన్నాను ఆ రోజు. వెహికల్ లో పోతున్నాము, జీప్ లో డ్రైవింగ్ లో ఉన్నాను. జీప్ లో ఫుల్ 10-12 మంది ఉంటారు, వెనక నిలబడుకున్నారు, కొంతమంది లోపల కూర్చున్నారు. నా ముందర మా ఫాదర్ కూర్చున్నాడు డ్రైవింగ్ సీట్ పక్కన. మానందికి పోయేటప్పుడు డీప్ ఫారెస్ట్, అది ఆ ఫారెస్ట్ లో ఒక యూ కర్వ్ వస్తుంది, యూటర్న్, పూర్తి వెహికల్ అంతా డెడ్ స్లో కావాలి. ఆ స్పాట్ లో వీళ్ళు పెట్టుకున్నారు బాంబింగ్ చేయడానికి. ఆ కరువులో ఫారెస్ట్ ఇటంతా డీప్ ఫారెస్ట్, ఇక్కడంతా అరటి తోటలు, అక్కడ ఇటుపక్క 2 పక్కల నుంచి మాట పెట్టుకొని ఇక్కడ ఉన్నారు అటుపక్క ఉన్నారు. టర్నింగ్ తిరిగేటప్పుడు మేము దగ్గర పోయి స్లో చేసుకుని జీపు కట్ చేసుకునే టైంలో బాంబు దాడి మొదలు పెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, శూన్యం, ఎక్కడున్నాము ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ జీపు టర్నింగ్ పూర్తి కరువు తిరిగి మెయిన్ రోడ్ ఎక్కే టైంలో అప్పుడు ఒక బాంబు వచ్చి నాకు జీప్ ఇక్కడ టాప్కు రాడ్ ఉంటుంది, ఆ రాడ్కు బాంబు తగిలి నాకు ఈపు తగిలి షర్టు బనియన్ కాలిపోయి ఈపు అంతా ఇదయింది. ఆ టైంలో నాకు మెలకు వచ్చింది. అంతవరకు పండుకున్నారా? అది పొగలో నుంచి ఆ స్పృహలో నుంచి ఏం జరుగుతుంది అది శూన్యం అని చెప్పాను కదా, శూన్యంలో ఉన్నట్టు ఉండింది. అప్పుడు ఇది ఎప్పుడైతే తగిలిందో అప్పుడు చూస్తే
పులికిపాటుకు గురయ్యారు. ఆ, ఆ. వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరు లేరు. ఆ. జీప్ తగలబడిపోయింది, ఆ. టాప్ అంతా కాలిపోతా ఉంది. ఆ. ఇంకా అప్పుడు మళ్ళీ జీప్ను స్పీడ్ పెంచేసినాము. కాలుతున్న జీపులు స్పీడ్ పెంచారా? అంటే ఓకే. వెనక టాప్ కాలి అంతా సినిమా అంతా సినిమా పోతా తరహాలో. ఉంటే నాకు ఆ జీప్ డ్రైవింగ్ లో నాకు ఏం లేదు, శబ్దాలు ఏం లేవు. జీపు స్టార్టింగ్ లో ఉందా కూడా తెలియదు, ఆ. గాలిలో పోయినట్టుంది. అది ఆ. ఊరికే పోతున్నాం, రోడ్డు కనపడతా ఉంది. ఆ. నాన్నగారు పక్కన ఉన్నారు. ముందర 4 ఉన్నాం, నాతో పాటు 3 ఉన్నారు. ఆ. వెనక వాళ్ళంతా లేరు. ఈ లేరు అంటే చనిపోయారా? అంటే దిగిపోయినారు కొంతమంది, 2 స్పాట్ లో చనిపోయి, అప్పటికి తెలియదు చనిపోయింది కూడా. ఆ. నేను ముందుకు వెళ్ళిపోయిన స్టేషన్కు, అక్కడికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది పోలీస్ స్టేషన్. వెళ్ళిపోయి మా ఫాదర్ పోలీస్ స్టేషన్లో దించేసి ఆడ పోలీస్ ఎస్ఐకి వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర వెహికల్ లేదు, మా కాడ వెహికల్ లేదు, ఏం లేదు, మెన్ను పంపిస్తాము, మీరే జీప్ తీసుకుపోమంటే మళ్ళీ అదే జీప్లో నేనే పోలీసులు కాలిపోయిన జీప్ నెల తీసుకెళ్ళారు మళ్ళా? అది టాప్ కాలిపోయింది అంతే, ఓకే ఓకే. కడ్డీలు ఉన్నాయి, కడ్డీలు అంతే. ఓకే. టాప్ కాలిపోయింది. అదే జీప్ లో మళ్ళా పోలీసులను వాళ్ళు వెపన్స్ తీసుకొని వచ్చినారు నాతో పాటు. అంటే మీకేం అనుమానం రాలేదా? అరే ఉపర్ స్వరమణ సోదరుల నుంచి మనకు థ్రెట్ ఉంది, జాగ్రత్త పడాలి అనేది మీకే అనుమానం రాలేదా? ఆ టైంలో ఇది జరుగుతుంది అని అనుకోలేదు. నాన్నగారికి ఎక్కడ అటాక్ చేశారు? ఎక్కడున్నారు నాన్నగారు ఆ రోజు? ఆ రోజు కూడా నంద్యాల పోతా ఉన్నాడు. ఆ. మే 15, అది ఉమ్. 89 మే 15. ఉమ్. మే 25 నా మ్యారేజ్ జరగాల్సిన రోజు, ఆ. నా పెళ్లి రోజు. ఆ రోజు ఆ. పెళ్లి పనుల్లో నంద్యాల పోతా ఉన్నాడు. మే 15వ తేదీ ఆ. నంద్యాల పోతా ఉన్నాడు కారులో. ఆ. నంద్యాల నుంచి పోయేటప్పుడు అదే సీతారాపురం అని ఒక స్టేజ్ ఉంది, ఆ. అక్కడికి పోయేటప్పటికి వాళ్ళు లారీతో వచ్చి కారుని యాక్సిడెంట్ చేసినారు. కారు సైడ్కి పడింది, వాళ్ళు లారీ దిగేసి లారీ పొలాలకు దిగిపోయింది. వాళ్ళు దిగిపోతే పొలాల నుంచి వచ్చే లోపల మా ఫాదరు ఇటుపక్క డోర్ ఉంటుంది కదా, డోర్లోంచి బయటకు వచ్చినారు. వచ్చి కొంచెం దూరం అట్లా ముందుకు ఎస్కేప్ కావడానికి పోతా ఉన్నారు. ఆ. అంత లోపల వచ్చేసినారు వాళ్ళు. మీరు లేరు అప్పుడు? అప్పుడు మా తమ్ముడు డ్రైవింగ్, నేను లేను, ఆ. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా తమ్ముడు డ్రైవింగ్లో ఉన్నాడు. ఆ. వచ్చి బాంబింగ్ చేసినారు. ఉమ్. బాంబు వేసి బాంబులతో చంపేసి బాంబులతో చంపేశారు స్పాట్ నాన్న అక్కడ. స్పాట్. ఇప్పుడు ఉప్పర్ రమణ సోదరులే మీపై దాడులు చేశారు కదా, మీరు ఎప్పుడు వాళ్ళపై దాడులు చేయలేదా? ప్రతి కార్యాచరణ భాగంగా 2 సార్లు జరిగింది. వాళ్ళు తప్పించుకున్నారు. అప్పుడు ఒకరు చనిపోయినారు ఒక దాడిలో. రెండోసారి మా ఫాదర్ చనిపోయిన తర్వాత 89, మా ఫాదర్ తర్వాత 90 అనుకుంటా, నంద్యాలలో ఒక బాంబు దాడి జరిగింది. మీరు వేశారు బాంబులు? మా వాళ్ళు బాంబులు వేసినారు, మా కాలేజ్ అందరికి దెబ్బలు. కానీ అప్పుడు లేడు, రమణ లేడు ఆ జీప్లో, వాళ్ళ బ్రదర్స్ నిన్నారు. అందరూ కేకలు వేసినారు, వాళ్ళు లేడు అనేటప్పటికి మధ్యలో కొన్ని బాంబులు వేసి వదిలేస్తే అందరికి దెబ్బలు అయినాయి. అప్పుడైతే ఎవరు చనిపోలేను. వైఫ్ మీరు రిలేటివ్సా? మీ వైఫ్ వాళ్ళు మీరు? కొత్త బంధుత్వం. కొత్త బంధుత్వం. మీరే ఫ్యాక్షన్ లీడర్స్. ఫ్యాక్షన్ మీరు ఉంటారో పోతారో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏ బాంబుతో పోతారు, ఎప్పుడు ఏ కత్తికి బలవుతారో తెలియదు. అవతల వాళ్ళు అంత ధైర్యంగా ఎలా ఇచ్చారు మీకు పిల్లని? అంటే ఇంకా అక్కడ కూడా ఫ్రాక్షన్ విలేజ్, అది కూడా. ఆయన కమ్యూనిస్ట్ లీడర్ అంట కదా మీ మామగారు? అవును. ఆయన నాకు ఫ్యాక్షనిస్ట్ కాదు కానీ కమ్యూనిస్ట్ లీడర్ కాదు. మళ్ళా ఆయన కూడా మంచి పేరు ఉంది అక్కడ ఆ ప్రాంతానికి. ఆయన కమ్యూనిస్టులలోనే చాలా సీనియర్ నాయకుడు, చాలా మందికి పాఠాలు నేర్పిన మంచి నాయకుడు అని నేను విన్నాను. అలాంటి వ్యక్తి మీ కుటుంబంతో ఎలా వియ్యమందారు అంటే తెలుసు కదా వాళ్ళకు ఆల్రెడీ ఇట్లా ఫ్యాక్షన్ ఉంది, ఎప్పుడు బిడ్డ పసుపు కుంకాలు బాగుండాలి కదా. అప్పటికే మా మామ కూడా లేడు, మా మామ చనిపోయాడు. మా ఫాదర్ కంటే 1 సంవత్సరం ముందే 88లోనే మా మామ చనిపోయాడు. తర్వాత మా బంధువులు సంబంధంగా చూసినారు పెళ్లి సంబంధం. అయితే ఇక ఫ్రాక్షన్ కదా, మనకు కూడా ఫ్రాక్షన్ బంధుత్వం ఉంటే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో. మీ మామగారు ఫ్యాక్షన్ లీడర్ కాదు, కమ్యూనిస్ట్ లీడర్. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తోబుట్టువులు చదువుకున్నారు, బాగా చదువుకొని ఉద్యోగాలు వాళ్ళలో ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా అనుకున్నారు? వాళ్ళే ఫ్యాక్షన్ లీడర్లు కాదే. మా భార్య వాళ్ళ బావ ఫ్యాక్షనిస్ట్ నారపరెడ్డి అని, ఆయన కూడా పెద్ద ఫ్యాక్షనిస్ట్. బావ ఫ్యాక్షనిస్ట్ కానీ సోదరులు కాదు కదా? అంతా ఒకటే కుటుంబంతో సమానం అది. ఓకే. అంతా కలిపి జాయింటే. ఓహో, నారపరెడ్డి గారు మీకు మద్దతు ఉంటారనుకున్నారు అలా చేసుకుంటే? ఎక్కువ మెయింటైన్ చేసేదంతా నారపరెడ్డి గారి ఫ్యాక్షన్ అక్కడ. మా మామకు ఆ ఫ్రాక్షన్ మెంటాలిటీ లేదో వద్దనేవాడు కదా, కానీ నారపరెడ్డితోనే ఆడ ఫ్రాక్షన్ నిర్మూలన కోసం బాగా పోరాటం చేశారు. బాగా చేసినాడు. కానీ అనుకోకుండా మా ఫాదర్ మాదిరే సేమ్, నన్ను ఎవరు ఏం చేయరు, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు అనే టైప్లో మా ఫాదర్ ఎట్లా ఉన్నాడో మా మామ కూడా అట్లే. నేనెవరికి ఏం మంచి చేస్తాను కదా, ఎవరికి చెడుపు చేయలేదు, నా జోలికి ఎవరు రానే ఉద్దేశంతో ఆయన కూడా
శత్రువుల చేతిలో ఏమని పడితే చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీ బామార్ది కాశీపురం ప్రభాకర్ గారిని ఇంటర్వ్యూ చేశాను అనమాట, యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన బాగా భావోద్వేగానికి గురయ్యారు అనమాట, కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అంటే మా మామగారు చనిపోయిన వారం రోజులకి మా చెల్లి పెళ్లి, అది మా చెల్లి పెళ్లి చూడలేకపోయాను నేను అసలుకి అన్నట్టుగా బాగా బాధపడ్డారు. అప్పుడే అనిపించింది నాకు, ఎలా వీళ్ళు ఒక ఫ్యాక్షన్ లీడర్కి ఎలా ఇచ్చారు అనేసరికి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజు నేను. నా పెళ్లి రోజు ఏదైతే ఉందో అదే రోజు కర్రా సుబ్బారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి పెళ్లి. కర్రా హర్షవర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి 25వ తేదీ 2 ఒకటే రోజు పెళ్లిళ్ళు. అది ఎప్పుడైతే మే 15 మా ఫాదర్ చనిపోయినాడో పెళ్లి ఇంకా దాని ఆలోచన రాలేదు. కానీ 25వ తేదీ పెళ్లికి కర్రా సుబ్బారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి పెళ్లికి ఎస్వి సుబ్బారెడ్డి, సంజాముల మండల ప్రెసిడెంట్ నాగిరెడ్డి, గిద్దరు నాగిరెడ్డి, ఆళ్ళగడ్డ సమితి ప్రెసిడెంట్ అని మద్దిలేటి రెడ్డి, వీళ్ళ అంతా మా ఫాదర్కు బాగా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి అందరూ అక్కడ పెళ్లిలో కలిసినారు. కోయిలకుండలో కర్రా సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు పెళ్లిలో కలిసినారు. ఇక్కడ చర్చగా వచ్చింది వాళ్ళ దగ్గర, ఇట్లా పెళ్లి అనవసరంగా ఈరోజు జరగాల్సింది ఆగిపోయింది, దీన్ని ఆపడానికి వీల్లేదు, ఎట్లన్నా కానీ చేద్దామని చెప్పి అక్కడక్కడ వాళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్ళంతా కలిసి మరుసటి రోజు వచ్చి మా పెళ్లిని కూడా కమ్యూనిస్టు పద్ధతిలోనే ప్రమాణ పత్రాలు చదివించి ఇద్దరితో, అయ్యేవారు లేరు ఏం లేరు, భజంత్రులు లేవు ఏం లేరు, ప్రమాణ పత్రాలు చదివించి దండలు మార్పించి మా పెళ్లి అప్పుడప్పుడు చేసేసి. మీ ఆవిడ గారు ఒప్పుకున్నారు మిమ్మల్ని చేసుకోవడానికి? ఒప్పుకున్నారు. అంటే మీరు ఒక ఫ్యాక్షన్ లీడర్ అని కదా, ఆమె కనీసం ఏం భయపడలేదు? ఆమె ఒప్పుకున్నారు, భయపడలేదు. మా నార్పేట అని చెప్పినానే, మాకు అన్న అవుతాడు, మా భార్య కోడల్ని, ఆయన కానీ మా బావమరుదులు కానీ, అంటే ప్రభాకర్ రెడ్డి లేడప్పుడు ఆయన కాశీపురం బయట ఉన్నాడు, అక్కడ చెన్నైలో ఎక్కడో ఉన్నట్టున్నాడు, అక్కడ సుధాకర్ రెడ్డి అని ఉన్నాడు. వీళ్ళంతా కూడా చెప్పినారు, ఎందుకు ఆయన చనిపోయినాడు, ఈ అబ్బాయి 307 కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు, శిక్షలు పడతా ఏమో తెలియదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం వద్దని నచ్చజెప్పినారు చాలా మంది. కానీ మా మిస్సెస్ ఒప్పుకోలేదంట. ఎందుకు? అయిపోయింది, పేరు పెట్టినారు నాకు. ఏమని? అదే పెళ్లి కావాలని జరిగిపోయినాయి కదా, నిర్ణయాలన్నీ జరిగిపోయినాయి కదా, అయితే అయింది, నా రాత ఎట్లా అంటే అట్లా అంటది, నేను చేసుకుంటాను. అది మంచి ధైర్యవంతురాలే మీ ఆవిడ. కమ్యూనిస్టు లీడర్ కూతురు కదా, ధైర్యం ఎక్కువ ఉంటుంది. ధైర్యం ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి. ఒక విధంగా అనుకుంటే ఆమెతోనే నేను సేఫ్గా ఉన్నా. జాయింట్ ఫ్యామిలీ మాది, జాయింట్ ఫ్యామిలీ. మేము 5 మంది అన్నదమ్ములో. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు ఎన్నెన్నో కూడా అన్నిటికీ నాకు అండగా ఉంటాయి. మీ భార్య అంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీ భార్య గురించి మాట్లాడాలంటే? అంత సపోర్టింగ్ గా ఉంటారు మీ ఆవిడ? మీరు ఎంత ప్రేమిస్తున్నారో, ఈ వయసులో మీకు 63 ఏళ్ళు వచ్చినాయి, ఈ వయసులో కూడా మీ ఆవిడని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీరు అడిగినారు కదా, మీ చెమ్మగిల్లిన కళ్ళు చెప్తున్నాయి. మీరు అడిగినారు కదా ఇంత ప్రశాంతంగా ఉన్నామని, ఆమెతో నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా. ఎక్కడ పోయి వచ్చినా నాకు అన్నిటికీ సోదరుడుగా ఉంటుంది, అన్ని చూసుకుంటుంది. గ్రామంలో సమస్యలు కానీ, ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి కానీ, బయట కానీ. గ్రేట్ అండి, మీరు ఈ వయసులో కూడా మీ శ్రీమతి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఆవిడంటేనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయంటే నిజంగా ఆవిడ అదృష్టవంతురాలా లేదంటే మీరు అదృష్టవంతురా అనేది, అంటే మీలాంటి భర్తను పొందినందుకు ఆవిడే అదృష్టవంతురాలని అయితే నేను అనుకుంటే. ఈ వయసులో కూడా ఇంత ప్రేమించే భర్త, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అది అన్ని కూడా ఎటువంటి భయం లేకుండా ఆ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే గొప్ప. ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళిన నా భర్త ఎప్పుడు తిరిగి వస్తాడో లేదు, నా భర్త బయటికి వెళ్తే నా పసుపు కుంకాలు ఉంటాయో ఉండవో కూడా తెలియని టెన్షన్ లో కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుందామంటే గిన నిజంగా ఆ తల్లికి 2 చేతులు ఎత్తి నమస్కరించవచ్చు నేనైతే గిన. అంత గొప్ప నా తరపున అడిగినానని చెప్పండి మా వదిన గారిని. తప్పకుండా. ఓకేనా? ఓకే. ఆ రోజు మీ నాన్నగారు వెళ్ళేటప్పుడు లారీ వచ్చి కారును ఢీ కొట్టింది, ఆ తర్వాత నాన్నగారు పడిపోయారు. బయటికి వెళ్తే మళ్ళా ఉపరన్న సోదరులు అటాక్ చేసి బాంబులతో దాడి చంపేశారు కదా. ఆ లారీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా కనుక్కున్నారా? అది లారీ అల్లగడ్డ మెకానిక్ షెడ్ లో ఉండింది. ఓకే. అది ఆర్పాంపల్లి అని, అల్లగడ్డ పక్కన ఆర్పాంపల్లి అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి సంబంధించిన అతను ఆడ వర్క్ షాప్ పెట్టుకొని ఆడ మెయింటైన్ చేస్తాడు. అతనికి లారీ ఉంది. అది రాత్రి అక్కడ పెట్టేసినారు. దాన్ని తర్వాత ఇది జరిగింది, మేము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లారీ తగలబెట్టేసినారు మా వాళ్ళు, కాల్ చేసినారు లేదు ఆడే స్పాట్ లో.
కానీ నాకు బాగా గుర్తు అప్పట్లో మీరు ఒక ఆరోపణ చేశారు, ఇది గంగుల గోడౌన్ నుంచి వచ్చిన లారీ అని మీరు ఆరోపించారు కదా, అవును, మరి ఎలా ఆరోపించారు? అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళే వచ్చినాడు. ఎవడైతే లారీ ఓనర్ ఉన్నాడో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి, అన్న అపార్థం చేసుకోవద్దు, లారీ మాదే, మేము ఇవ్వలేదు, మాకు తెలియకుండా లారీని నెట్టుకొని స్టార్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు, మాకే తెలియదు లారీ ఎక్కడ పోయింది, తర్వాత ఇక్కడ ఇడికి తీసుకొచ్చినారని తెలిసింది. గొడవలో తెచ్చుకొని ఆ నుంచి మనుషులను తీసుకొని వచ్చినారు అక్కడ నుంచి. సరే, తండ్రిని కోల్పోయారు, మీకు సంబంధం లేని ఫ్యాక్షన్ గొడవల్లో అనవసరంగా గంగుల ఫ్యామిలీ ఉప్పరన్న సోదరుల వైపు నిలబడడంతో 1980లో నాన్న గెలవడము, వాళ్ళకు ఎదురొడ్డి పోరాడి గెలవడము, అక్కడి నుంచి ఫ్యాక్షన్ స్టార్ట్ అయ్యి గంగుల సోదరుల మద్దతుతోనే ఉప్పరన్న సోదరులు మీ నాన్న హత్య చేశారని మీరు అంటున్నారు. ఇంత జరిగింది. తర్వాత భూమా నాగిరెడ్డి గారు కాలక్రమేణా ఐ థింక్ 2004 ఎన్నికలకు ముందే అనుకుంటా, ఇక ఫ్యాక్షన్ వద్దు అంటే ఒక శాంతి ర్యాలీ కూడా చేశారు ఆయన. అవునవును, తర్వాత చేసి భూమా వర్సెస్ గంగుల ఫ్యామిలీ రెండు కూడా కలిసిపోయాయి ఇప్పుడు ఫ్యాక్షన్ లేకుండా. అప్పుడు మీరు కూడా గంగుల ఫ్యామిలీతో హాయ్ బాయ్ చెప్పినారా? అంటే మీ నాన్న హత్య వెనక వాళ్ళు ఉన్నారు అని మీరు బాధపడ్డారు కదా, అప్పుడు మీ మనసు ఎలా అనింది? మీ మనసు ఏమనిపించింది? ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కొద్ది కాలం వచ్చినాడు, మిగతా వాళ్ళంతా ఎవరు కలిసాలి. ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ తగాలతో, ప్రతాప్ రెడ్డితో, వాళ్ళతో సర్పంచనంతో ఆయన ఒక్కడు డిఫర్ అయ్యి వచ్చి కొద్ది రోజులు మాత్రమే ఉండి నాగిరెడ్డితో. అన్నీ కూడా అల్లగడ తాలూకాలో ఇక్కడంతా వాళ్ళ ఇంటికి రావడం, వీళ్ళ ఇంటికి పోవడం అవన్నీ ఏం లేవు. ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఏం కలుస్తున్నారో ఏమో తెలియదు, కానీ అల్లగడ్డలో అయితే అంత దగ్గర సంబంధాలు కలచడం అవంతా ఏం లేవు వాళ్ళకు. అది కూడా కొద్ది పీరియడ్ ఆయన ఉన్నాడు, ఎక్కువ రోజులు లేడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు. వాళ్ళ బ్రదర్స్ తోనే కలిసేసినారు. ఇప్పుడు మీ పైన 307 కేసులు ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా, అంటే మీరు భూమా నాగిరెడ్డి గారు కలిసి జాయింట్ ఆపరేషన్స్ లో ఎక్కడ పాల్గొన్నారా? అట్లా ఏం లేదు, ఇద్దరు రూమ్మేట్స్ మాత్రమేనా, జైల్ మేట్స్ కూడా ఏమన్నా? జైల్ మేట్స్ ఏం కాదు, నాగిరెడ్డి ఫీల్డ్ లోకి వచ్చేంత వరకు ఎక్కడ మేము కలిసి ఇన్సిడెంట్స్ చేసింది లేదు. అప్పుడు నాగిరెడ్డి కాకుండా శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతానే ఇది చేస్తున్నారు. నాగిరెడ్డి చదువు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పటికి కొద్దిగా తగ్గింది. ఇది బాగా సపోర్ట్ చేసేవారా భూమా నాగిరెడ్డి గారు మీకు? భూమా నాగిరెడ్డి ఫుల్ హార్ట్ఫుల్ గా చేసేవారు. అంటే మీకు భూమా నాగిరెడ్డి గారికి ఉన్న మంచి అనుబంధం వల్ల, అంటే ఉప్పరమణ సోదరులతో మీకు గొడవలు ఉన్నాయి, వర్గపోరు జరుగుతుందని తెలిసినప్పుడు భూమా నాగిరెడ్డి గారు మీకు మొత్తం ఆయుధాలన్నీ సరఫరా చేసేవారు అంటారు, అవునా? ప్రచారం పోయినప్పుడు ఇదంతా పోయినప్పుడు లేట్ అవర్స్ లో ఇంటికి వస్తా ఉంటాము. నాకు వెపన్స్ ఉన్నప్పటికి కూడా మధ్యలో నాకు వెపన్స్ వచ్చినాయి, లైసెన్స్ వెపన్స్ తెచ్చుకున్నాం మేము. నాకు ఉన్నప్పటికి కూడా రాత్రి లేట్ అవర్స్ లో రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి వాళ్ళ గన్మెన్ మనుషులను సపరేట్ గా అదనంగా వాళ్ళ వెహికల్ పంపించి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని పంపించేవారు. నాన్నగారు మర్డర్ తర్వాత భూమా కుటుంబం ఎలా స్పందించిందంటారు అసలుకి? నాగిరెడ్డి తరఫు నుంచి బాగా మంచి సపోర్ట్, నాకు అప్పటి నుంచి బాగా అండదండలు బాగున్నాయి. ఓకే, నాన్నగారు ఆ రోజు ఏమైనా గొడవలు జరిగే మళ్ళీ భూమా వర్గం ఏమైనా గొడవ చేసిందా? అప్పటి నుంచి ఏం జరగలే. వీళ్ళు ఎప్పుడైతే దాడి జరిగి చేరిపోయిందో అక్కడి నుంచి కూడా అబ్స్కాండ్ అయినారు, ఆలగడ్డలో కూడా లేరు. మళ్ళీ కొద్ది రోజులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ ఏరియాకి పోయినారు. అక్కడ ఇక్కడ షెల్టర్ ఉండడం మంచిది కాదని చెప్పి అటు నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసినారు, అక్కడ లోకల్గా లేరు. 92లో వాళ్ళకు లైఫ్ పడింది. సాక్ష్యం ఉండాలి కదా, సాక్ష్యాలు ఉన్నాయి. కింది కోర్టులో కొట్టేసినారు, జిల్లా కోర్టులో. అప్పీల్ హైకోర్టులో వాళ్ళకి లైఫ్ పడింది, 9 మందికి శిక్ష పడింది. మళ్ళీ హైకోర్టు నుంచి అప్పీల్ అవుతే సుప్రీంకోర్టులో కూడా సేమ్ కన్ఫర్మ్ అయింది. హైకోర్టులో కన్విక్షన్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు లైఫ్ అయిపోయింది, బయటకు వచ్చింటారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? ఇద్దరు ఉన్నారు, మొత్తం 7 మంది చనిపోయినారు. రమణగారు చనిపోయినాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నగారు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా చనిపోయినారు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి కుటుంబాల మధ్య చెల్లిమి ఎలా ఉంది? ఇప్పుడేం లేదు, బాగానే ఉంది. మాట్లాడుకుంటారా? ఎవరున్నారు మాట్లాడుకోవడానికి? ఇద్దరు ఉన్నారు అంటున్నారు కదా. వాళ్ళు లేరు, ఊర్లో లేరు. ఊర్లో లేరు, వాళ్ళు పొలాలు లేరా, మీరు లేదా? వాళ్ళు రావడానికి ధైర్యం లేక పొలాలు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయినారు. శ్రీకాంత్ రెడ్డి గారు అయిన మీరు భూమా నాగిరెడ్డి గారు చాలా క్లోజ్ గా ఉన్నా కూడా మీ పేరు పెద్దగా బయటకు వచ్చేది కాదు. ఏవి సుబ్బారెడ్డి గారి పేరు ఎక్కువ బయటకు వచ్చేది. భూమా నాగిరెడ్డి గారికి సర్వం ఏవి సుబ్బారెడ్డి గారే, పథక రచన అంతా చేసేది ఆయన, ప్రతి ప్లానింగ్ లోనే అంతా ఈయన మాత్రమే, ఆయన ఫేస్ మాత్రమే భూమా నాగిరెడ్డి గారి ఉంటుంది. వెనకల కథ కర్మ నడిపేదంతా కూడా ఏవి సుబ్బారెడ్డి గారే అనేది అంటుంటారు కదా. అప్పుడు వాస్తవమేనా అది? కరెక్ట్. ఎక్కువ ఆయనతోనే పాటు ఉండేవాడు, 24 గంటలు నాగిరెడ్డితోనే ఉండేవాడు. మంచి చెడ్డ రాజకీయాలు అవి కూడా ఏదన్నా అన్ని చూసుకోలేనప్పుడు కొన్ని ఆయనకు కూడా అప్పచెప్పేవాడు.
ఈయన రాజకీయాల్లో ఉన్నప్పుడు పక్కన ఏదైనా వర్కులు అది లీడర్లకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా కాంట్రాక్ట్లు ఇవన్నీ అక్కడికి పంపించేవాడు. అన్నీ నేను చూసుకోలేక కాబట్టి ఆయనకు అట్లా పేరు వచ్చింది. ఇరగల రాంపుల్లారెడ్డి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్లో, అంటే ఏవి సుబ్బారెడ్డి గారి స్నేహము శేఖర్ రెడ్డి గారికి నచ్చేది కాదు అని ఆయన అన్నారు. దాంతోనే ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారని ఆయన ఒక మాట అన్నారండి. వాస్తవం అది? నాగిరెడ్డి గారు ఏదైనా జరిగితే కార్యకర్తలు ఎవరైనా వస్తే ఇబ్బంది జరిగిందంటే వెంటనే మనుషులను తీసుకొని పోయేవాడు. శేఖర్ రెడ్డి ఏమో కుటుంబ పెద్దగా నాగిరెడ్డికి ఎక్కడన్నా జరగరాంది జరిగితే ఇబ్బంది, వచ్చిన వాళ్ళతో ఇట్లా ప్రతి దగ్గరికి పోతే రిస్క్ కదా, మనకు కూడా ఫ్రాక్షన్ ఉంది వద్దనేది శేఖర్ రెడ్డి మెంటాలిటీ. ఎగ్జాంపుల్ నేనే ఉండా, నేను 307 కేసులో ఆలగడ్డ సబ్ జైల్లో ఉన్నాము. మాకు బెయిల్ వచ్చింది, కండిషన్ బెయిల్ ఇచ్చినారు. కండిషన్ బెయిల్ 15 రోజులు కండిషన్ బెయిల్ ఆలగడ్డలో ఉన్నాం. నాగిరెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాము. రోజు పోయి రావాలంటే ఆలగడ్డ కష్టం. ఆలగడ్డ టౌన్ స్టేషన్ బెయిల్ కండిషన్ బెయిల్ ఇచ్చినారు. అప్పుడు నేను నాగిరెడ్డి ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం 15 రోజులు కండిషన్ బెయిల్ కోసం. ఒకరోజు మధ్యలో నంద్యాల కేసు కాబట్టి, ఇది నంద్యాల 307 నంద్యాల కేసు, నంద్యాల కోర్టు దగ్గర బాంబులు వేసినారు మా వాళ్ళు. ఆ కేసులో ఇది వాయిదా. మామూలు వేయడం అంటే బఠానీలు ఉప్పు శనగలు తీసినట్లేమో కదా మీకు అందరు కదా? అంతే ఇంకా కదా, అట్లా అంతే. అట్లా బ్యాగ్ లోంచి ఉప్పు శనగలు తీసినట్టు వేసినట్ట? బ్యాగులో కాదు, జోబులలోనే. జోబులలో నట్టు తీసి అట్టు వేసినట్టు అంతే. బ్యాగుల్లో చిల్లర తీసి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు హీరో కనిపిస్తే చిల్లర తీసి వేస్తామే ఇట్లా అంతే, అది తీసేసేదే. బ్యాగుల్లో పెట్టుకుంటే పోలీసులు తనిఖీ అవన్నీ ఉంటాయి, అందుకోసం అన్ని జోబుల్లోనే పెట్టుకున్నారు. జోబులో పేలిపోతే అది రిస్క్. మీరు అంతా క్లోజ్ రూమ్మేట్స్, మీరు మీకు ఆయుధాలు కూడా సరఫరా చేసే భూమా నాగిరెడ్డి గారు. కానీ భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రతి విషయంలోనూ ఏవి సుబ్బారెడ్డి గారు కీలకంగా ఉండేవారు, ఆయనే మొత్తం చూసుకునేవారు. ఇది నచ్చక చాలా మంది, అంటే రాఘవరెడ్డి కావచ్చు, గంధము భాస్కర్ రెడ్డి అనే వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోయినా మీరు మాత్రం భూమా నాగిరెడ్డి గారు వెంట ఉండేవారు అంటుంటారు కదా, ఎందుకు వాళ్ళంతా వెళ్ళిపోయారు? ఏవి సుబ్బారెడ్డి గారు ఆయన స్నేహితులు, ఆయన మొత్తం కూడా ఆయన చూసుకునేవాడు వెనకలంతా కూడా. ఫాలోవర్స్ కావచ్చు, ప్రత్యర్థుల పైన అటాకుల విషయంలో కావచ్చు, స్కెచ్లు గీయడంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏవి సుబ్బారెడ్డి గారి మొత్తం కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటారు కదా, మొత్తం అని కాదు అంతవరకు ఉండింది ఆయన పాత్ర. కాకపోతే ఆయన కూడా ఆయనకు కావాల్సిన మనుషులకు సాయం చేసుకోవడం, కొద్ది మందికి ఏదన్నా కొద్దిగా దూరం చేయడం, అట్లా నచ్చక కొంతమంది వదిలేసి పక్కకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు మాత్రమే భూమా నాగిరెడ్డి గారిని అలాగే నమ్ముకొని ఉన్నారు. ఫస్ట్ జెడ్పీ చైర్మన్ పదవి అలా వచ్చి మధ్యలో పిపి నాగిరెడ్డి గారు అలా ఎత్తుకుపోయారు. మళ్ళా వచ్చేసి విజయ మిల్క్ డైరీ ఇంటి వరకు వచ్చి తర్వాత నారాయణ రెడ్డి గారు అలా తీసుకున్నారు. తర్వాత శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా ఇస్తామన్నారు కదా మీకు, అది కూడా ఎందుకు మిస్ అయిందంటారు? శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నేనే వద్దని చెప్పిన. నాగిరెడ్డి గారు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ ఉంది తీసుకుంటానంటే నీకే చెప్తానని చెప్పాను. నాకు దేవస్థానాలు అంటే నాకు అక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా ప్రజలతో సంబంధం ఉండే పదవి ఏదైనా ఉంటే తీసుకుంటాను. ఆ దేవస్థానాల దగ్గర చైర్మన్ పదవి తీసుకొని ఆ దేవస్థానాలు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దని. మంచిది కదా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ 10 మందికి దర్శనాలు కల్పించవచ్చు, 10 మందితో పరిచయాలు ఏర్పడితే పుణ్య కార్యక్రమం కదా, 10 మందికి దర్శనం చేయించడము. నాకేమంటే 10 మందితో జనంతో సంబంధాలు ఉండే పదవి ఉంటే బాగుంటుంది ఏదైనా మంచి చేయడానికి. అదేవిధంగా దేవాలయం వరకు పూజలు పునస్కారాలు అక్కడ పరిచయాలే కదా అని ఉద్దేశం. అంటే కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన మీ బామార్ది కాశీపురం ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే అందరికి దర్శనాలు చేపించేవాడు. కమ్యూనిస్ట్ కుటుంబం ఆయనకు, వాళ్ళకు దేవుడు దయ్యం ఏంది ఉండదు వాళ్ళకు. అలాంటి వారే మొన్నటి వరకు 10 మందికి దర్శనాలు చేపిస్తే అక్కడ ఉన్నారు. మరి మీకేమి? నాకెందుకో నచ్చలేదు దేవస్థానం, నేనే వద్దని చెప్పాను. అంటే నువ్వు వద్దంటే ఏవి సుబ్బారెడ్డికి ఇస్తా అన్నాడు. ఇవి నాకు వద్దులే అని చెప్పిన. నాకు ఏదంటే వేరే చూడమని చెప్పిన. ఏవి సుబ్బారెడ్డి పేరు అనౌన్స్ చేసినాడు. ఏవి సుబ్బారెడ్డి పేరు అనౌన్స్ చేస్తే అంతా పత్రికల్లో ఇదంతా చర్చ మొదలైంది. ఫ్రాక్షనిస్టు గుండా ఇట్లా వానికి దేవస్థానం చైర్మన్ ఇస్తే ఎట్లా? ఏవి సుబ్బారెడ్డి ఫ్రాక్షనిస్ట్ కాదు కదా, ఎందుకు అప్పుడు ఫ్రాక్షనిస్ట్ అనే కదా. భూమా నాగిరెడ్డి గారు వెనకల మాత్రమే ఉండేవారు కదా, ఆయన ఏ రోజు కత్తి పట్టలేదు, బాంబు విసరలేదు. ఆయన ఫ్యాక్షన్ ఎలా అవుతాడు? ఆయనకి ఎవరితో ఫ్యాక్షన్ లేదు. భూమా నాగిరెడ్డి గారి శత్రువులే ఏవి సుబ్బారెడ్డి గారి శత్రువులు, భూమా నాగిరెడ్డి గారి మిత్రులే కొంతమంది ఏవి సుబ్బారెడ్డి గారికి మిత్రులు. కొన్ని చర్చలు వచ్చినాయి అప్పుడు. సుభాష్ రెడ్డి మీద బాంబు దాడి చేసినాడు శ్రీశైలంలో, అక్కడ ఏవి సుబ్బారెడ్డి చేసినది అవి ఇవి, అదంతా పబ్లిసిటీ అయింది కదా.
అందులో గుండా అనేది ఒకటి ఎట్లా ఇట్లా దౌర్జన్యం అనేది ఆ పేరు ఉంది కాబట్టి ఎట్లా ఇస్తారని కొంచెం చర్చ జరిగింది. దాంతో పార్టీ బ్రేక్ వేసింది. చంద్రబాబు నాయుడు గారు నాగిరెడ్డికి నచ్చజెప్పినారు. వద్దు, చెడ్డ పేరు వచ్చేటట్టుంది పార్టీకి, వద్దని చెప్పి సిద్ధారామరావు గారికి ఇచ్చినారు అప్పుడు. ఓకే ఓకే. ప్రకాశం జిల్లాకి ఇచ్చారు. అలా మీకు 3 మిస్ అయిపోయినాయి. ఇప్పటికి మిగిలింది మీకు తెలుగు యువత అధ్యక్షుడు, సిరివెల్ల మాజీ ఎంపీపీ, ఫ్యాక్షన్ లీడర్. ఇవే 3 బిరుదులు మీకు. అంతే. ఎంతమంది సంతానం మీకు? నాకు కొడుకు, ఒక కూతురు. వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ వంట పట్టాయా? లేదు. బాగా చదువుకున్నారా? చదువుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. వాళ్ళ మేనమామ పోలికలు వచ్చాయమ్మా? వాళ్ళ మేమ కూడా బాగానే చదువుకున్న మంచి కవి కదా ఆయన, రైటర్. విషయాన్ని మనం పక్కన వెళ్తే 1949లో గంగుల ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా మీ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పుడు ఎందుకు మీరు ఆయన ప్రచారానికి రానివ్వకుండా బాంబులతో అడ్డుకున్నారు, బాంబులేసి అడ్డుకున్నారు? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంటుంది కదా. మీ గ్రామం ఏమి మీరు రాసుకోలేదు కదా, గుత్తాధిపత్యం కాదు కదా మీది. మరి గంగుల ప్రతాప్ రెడ్డి గారు వస్తే మా గ్రామంలోకి రాకూడదని బాంబులేసి అడ్డుకునే అంత అవసరం ఏముంది ప్రజాస్వామ్యంలో? గంగుల ప్రతాప్ రెడ్డి ఎప్పుడు అడ్డుకోలే. ఆయన ఒక్కడు వాళ్ళ బ్రదర్స్ ఎవరు వచ్చినా ఎప్పుడు అడ్డుకోలే. ఎప్పుడు ఎన్ని ఎలక్షన్లు చేస్తానే ఉన్నారు. ఎప్పుడైతే మా ఫ్యామిలీకి ద్రోహం చేసినారో, మా తండ్రిని మా కుటుంబానికి ఇబ్బంది చేసినారో, ఈ ఉప్పర్ రమణ అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చినారు ప్రచారం కోసము. వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చేటప్పటికి గ్రామంలో చాలా మంది, మేమే కాదు మాతో పాటు మా ఫాలోయర్స్ కొంతమంది ఇబ్బందులు అన్నేళ్ళు సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడైతే ఉప్పర్ రమణ వీళ్ళు ఊర్లోకి వస్తున్నారంటే దానికి మొత్తం ఊరంతా రివోల్ట్ అయింది, మా వర్గం అంతా. ఎప్పుడైతే వాళ్ళు ఊర్లోకి వచ్చి వాళ్ళు కూడా 20-25 వెహికల్స్ వచ్చినారు, చాలా బందోబస్తు వచ్చినారు. కానీ ఊరంతా తిరగబడింది. తిరగబడి మిద్దెలెక్కి రాళ్ళేసి ఇదంతా చేసేటప్పటికి వెహికల్ అన్ని వదిలేసి పారిపోయినారు అంతా. ఎస్కాట్ వద్దని, పోలీసులు వద్దని చెప్పి, బాగాలేదు సిచ్యువేషన్ అని చెప్పి 2-3 వెహికల్లో మెయిన్ లీడర్లను ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అప్పటికి మీ నాన్నగారు చనిపోయి ఉన్నారు. మా నాన్న చనిపోయిన తర్వాతనే మొట్టమొదట ప్రచారానికి ఉప్పరోళ్ళు తీసుకొచ్చినారు. ఈ ఊరు మా చేతుల్లోకి వచ్చింది, ఈ ఊర్లో అంతా మాదే ఆధిపత్యం, చూపిస్తాం మా తడాగాని గంగులోళ్ళని తీసుకొచ్చిన. మీదేమో ఇక్కడ పప్పులుడుగు ఇంకా మాదే ఉందని మీరు చూపించారు. లేకపోతే గంగులోళ్ళకి ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఎన్నికలు జరుగుతూ ఉండే, అన్ని జరుగుతూ ఉన్నాయి. వీళ్ళనైతే ఎప్పుడు తెచ్చినారో అప్పుడు. మీ ఊర్లో అసలుకి బోయలకుంట్లపల్లిలో అసలు ఏ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు, భూమా కుటుంబానికి అనుకూలంగా ఎప్పుడు రిగ్గింగ్ చేసేవారంటారు కదా మీ ఊర్లో? రిగ్గింగ్ అయితే ఎప్పుడు లేదు. ఎప్పుడు ఏజెంట్లుగా గంగుల కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారు ప్రతి ఎలక్షన్స్ కు. వాళ్ళ మహిళలు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు ఏజెంట్ గా. జరిగేది ఓటింగ్ సాఫీగా జరిగేది, ఎప్పుడు రిగ్గింగ్ లేదు. వాళ్ళే మధ్యాహ్నం వరకు కూర్చొని ఇంకా మేము వెళ్ళిపోతాం, మాకు ఏదైనా కొన్ని ఓట్లు ఏమని అడిగేవాళ్ళు. ఎందుకమ్మా, ఉన్నారు కదా పోలింగ్ జరుగుతుంది, జరగనియండి, ఉండండి అని మేము చెప్పేవాళ్ళం. లేదు మాకు అర్థమవుతుందిలే, ఇంకెందుకు పక్క ఊర్లో పోతే 4 ఓట్లు సంపాదించుకుందాం అని ఆ బూత్కి ఒక 50, ఈ బూత్కి ఒక 50, 100 ఓట్లు ఇప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నాకు తెలిసి మీరు పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కాదు, ఒక చోటా మోటా ఫ్యాక్షన్, ఒక వర్గానికి సపోర్ట్ గా ఉంటూ ఫ్యాక్షన్ కొని తెచ్చుకున్నారు. ఓకే, చిన్న ఒక ఫ్యాక్షన్ లీడర్. భూ కబ్జాలు బాగా చేస్తాంటారా మీరు? పేదల భూములు లాక్కోవడము ఇవన్నీ కూడా ఏమి లేదు. ఎప్పుడు ఇట్లా లాక్కోవాలంటే మా శత్రువులే అన్ని అమ్ముకొని పొమ్మిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అమ్ముకోవడానికి. ఓకే, మా కుటుంబానికి నాశనం చేసిన వాళ్ళనే వాళ్ళ ఇల్లు అమ్ముకున్నారు, వాళ్ళ పొలాలు అమ్ముకున్నారు. మేము లాక్కోవాలంటే ఎవడు వాళ్ళ కొన్నాడు కదా, మేము అన్ని లాగేసుకోవచ్చు కదా. మరి ఎందుకు మీరు పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కాదు, మీ వల్ల ఎవరు పేదలు కావచ్చు, సామాన్యులు ఎవరు ఇబ్బంది పడలేదు. అలాంటిది మిమ్మల్ని 2006లో నక్సలైట్లు మిమ్మల్ని కిడ్నాప్ చేసి నల్లమల ఫారెస్ట్ లో బంధించారంటారు, మళ్ళీ అక్కడ తప్పించుకొచ్చారంటారు. ఏమది? కిడ్నాప్ కాదు, కబురు పంపించినారు. ఓకే, రమ్మని. ఎందుకు? మీతో ఏం పని వాళ్ళకు? మాట్లాడాలా, రమ్మని పంపించారు. స్థలంలోకి ఆహ్వానించారా? ఫారెస్ట్ లోకి పిలిచినారు. కాకపోతే ఎవరో చెప్పింటారు అట్లా ఇట్లా, వాళ్ళు ఏదో విషయం తెలుసుకోవడానికి రమ్మని చెప్పినారు ఫారెస్ట్ లోకి. సరే, మనం చేసింది ఏం లేదు, మనం భయపడాల్సిన అవసరం ఏముంది. పోయినాం, పోతే కూర్చోబెట్టినారు, మాట్లాడినారు, అన్ని విషయాలు అడిగినారు. కానీ మనం వాళ్ళు అడిగినానికి మనం చెప్పిందని. ఏమడిగినారు? ఎట్లా ఊర్లో ఏమి ఇట్లా మీ మీద అంటే మీరు విచారించుకోండి, మేము చెప్పడం కాదు, మేము ఎవరికి అన్యాయం చేసింది కాదు,
అనుకోకుండా ఫ్రాక్షన్ వచ్చింది మాకు. మేము ఫ్రాక్షనిస్టులం కూడా కాదు, రాజకీయంగా అనుకోకుండా వచ్చింది. మేము చేసింది ఏం లేదు, ఎవరికేం చేసింది లేదంటే వాళ్ళు కూడా మేము విచారించుకున్నాము, మాకు కూడా తెలిసింది. కానీ మీకేం అపకారం చేయాలనిపించలేదు. ఫారెస్ట్ ఏరియాలో చెంచుగూడాలు ఉన్నాయి, చెంచులు ఫారెస్ట్లో చెంచులు ఉన్నారు, కాలనీస్ చెంచు కాలనీలకు. వాళ్ళకు ఒక 10 బస్తాలు 5 బస్తాల్లో బియ్యం సాయం చేయమని అడిగినారు, పంపించిన. మావోయిస్టుల అడ్డాకు పోవాలంటే అత్తగారిలు అనుకున్నారా, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవడానికి? లేదు, మాకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ మీడియేటర్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళ ద్వారా మాట్లాడించి. తెలుసా మీ మామ కమ్యూనిస్ట్ లీడరు అని తెలుసా వాళ్ళకి? వాళ్ళకేం తెలుసో మనకు తెలియదు. కమ్యూనిస్టులు లోకల్గా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మాట్లాడొచ్చి చేసినారు. వాళ్ళు అడిగింది ఏదో కొంచెం బియ్యం అవి ఒడ్లు కావాలంటే వాళ్ళకి చెంచు కుటుంబాలకు పంపించినాం. అది చేయడానికి పిలిచినారు వాళ్ళు. హాని చేయలేదు. నాకు ఒకటి విన్నా నేను అప్పట్లో, ఒకటి 2005లో అనుకుంటా, మీ గ్రామంపై అంటే మీ ఇళ్ల పైన మీ గ్రామంపై మీ ప్రత్యర్థులు బాంబుల వర్షం కురిపించారు, పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న భూమా శోభానాగిరెడ్డి గారు అసలుకి ఆ యుద్ధ క్షేత్రానికి ఆమె నేరుగా తరలి వచ్చి మొత్తం అక్కడ గిరిగీసి నిలబడ్డారంట. ఏంటి అసలు ఒక మహిళ ఉండి ఆమె అక్కడికి వచ్చారు అంటే ఆమెకి అంత ధైర్యవంతురాలు ఆమె? చాలా ధైర్యవంతురాలు. ఆ రోజు కాదు, 2005లో గొడవ జరిగింది, బాంబు దాడి జరిగింది. ఇక్కడ బాంబు దాడి, ఫైరింగ్ ఇదంతా జరిగాయి. అప్పుడు సాయంత్రం టైం అది. కానీ నాగిరెడ్డి వచ్చినాడు ఆ రోజు. గొడవ జరిగింది, టీవీలో స్క్రోలింగ్లో అదంతా వస్తూ ఉంది. చూసి నాగిరెడ్డి వచ్చేసినాడు. అప్పటికే పోలీసులు ఊరంతా చుట్టుముట్టినారు, ఊరి నిండా పోలీసులు ఉన్నారు. నాగిరెడ్డి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఏం జరిగిందో ఏమో అని కనుక్కొని, మన వాళ్ళకి ఏం జరగలేదు, ఇబ్బంది ఏం లేదంటే, సరే నువ్వు ముందు ఎక్కేసి కార్లో నాతో పాటు ఇవ్వడం మంచిది కాదు, పోలీసులు తీసుకుపోతే అరెస్ట్ చేస్తారని చెప్పి నాగిరెడ్డితో పాటు నన్ను మా తమ్ముడిని తీసుకుపోయినాడు, బయటికి తీసుకెళ్ళిపోయినాడు. మేము బయటికి వెళ్ళిపోతే మమ్మల్ని అప్స్కాన్ చేసి పక్కనే పెట్టినారు ఆధార్ పెట్టాలని. ఈ గొడవ జరిగిన రోజు మాకు లైసెన్స్ వెపన్స్ ఉన్నాయి. మా ఫాలోయర్స్ వాళ్ళు బాంబులు వేయడంలో వీళ్ళు ఇంట్లో తుపాకులు ఎవరికి తీసుకొని పోయి ఫైట్ చేసినారు. ఆ తుపాకులు ఫైట్ చేసినప్పుడు మేము వెళ్ళిపోయినాం, నాగిరెడ్డి మమ్మల్ని తీసుకుపోయినాడు. మా వెపన్స్ ఉన్నాయి ఊర్లోనే, అవి ఏదన్నా ఈ పోలీసులు సీజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి శోభానాగిరెడ్డి గారు మరుసటి రోజు ఊర్లోకి వచ్చేసి, మేము లేము అప్పుడు ఊర్లో, మా ఇంట్లో వాళ్ళకి చెప్పి తుపాకులు ఎక్కడ ఉన్నాయని అన్ని తీసేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. కేసు అవుతుందని పోలీసులకు దొరకకుండా. ఓకే ఓకే, చాలా ధైర్యం చేశారు. అది ఫైర్ అయినాయి కదా, అది ఫైరింగ్ కెమికల్ ఇవన్నీ జరిగితే ప్రాబ్లం అవుతుంది, రికార్డెడ్గా దొరికిపోతామని చెప్పి ఆమె వచ్చి వెపన్స్ అన్ని తీసుకొని పోయి ఆ రోజు పక్కన పెట్టేసి. ఇప్పుడు మీకు అంత క్లోజు శోభానాగిరెడ్డి గారే యుద్ధ క్షేత్రానికి వచ్చి మీపై కేసు లేకుండా తుపాకులని మూట కట్టుకొని తీసుకెళ్లిపోయారు, మీకోసం భూమా నాగిరెడ్డి అంత స్నేహం కదా. 2009లో భూమా దంపతులు ఇద్దరు ప్రజారాజ్యం వైపు వెళ్ళిపోయారు కదా, మరి మీరు వాళ్ళంటే ఎందుకు వెళ్ళలేదు అసలుకి? పోయినాం కదా, ఉన్నాం కదా. కానీ మళ్ళీ టీడీపీ టికెట్ మీకు ఆఫర్ వచ్చింది అప్పుడు. అంటే అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాకు నదికొట్కూరు తాలూకాలో బంధుత్వం ఎక్కువ. మా బంధువుల ద్వారా కబురు పెట్టినాడు, భూమా నాగిరెడ్డి వాళ్ళు అట్లా పోయినారు కదా, తెలుగుదేశం ఖాళీ ఉంది, వస్తే నీకు నేను చంద్రబాబు దగ్గర తీసుకుపోతాను, అన్ని రకాలుగా చూసుకుంటాను, టికెట్ ఇప్పిస్తానని మా బంధువులతో చెప్పి పంపించినాడు రమ్మని. అంటే పోలే, నేనే పోలేదు, వీళ్ళంటేనే ఉన్నారు. వద్దు, నేను భూమా కుటుంబంతో అంత అటాచ్మెంట్ ఉంది, వాళ్ళని వదిలి బయటికి వచ్చే పరిస్థితి లేదు, రాలేనని చెప్పి పోలేదు, వద్దని చెప్పి. అంతేనా? ఎన్నికల రంగంలోకి వాళ్ళ సపోర్ట్ లేకుండా దిగి గెలవలేము, వాళ్ళతో ఎదురెడ్డి పోరాడలేము అన్న ఒక భయమా? ఏం లేదు, ఆ కుటుంబంతో సన్నిహితం ఉంది, ఇంకా ఆలోచనే లేదు, ఓకే, బయటికి పోవాలనే ఆలోచనే లేదు. అంటే ఎప్పుడైతే మీరు తప్పుకున్నారో ఇక ఆ భూమా కుటుంబంతోనే నా జర్నీ అని అటువైపు వెళ్తే అప్పుడే ఇరగల్ రాంపుల్లారెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చారంటారు కదా, వాస్తవం? అవును, అప్పుడే ఇచ్చింది టికెట్. ఓకే, ఎలా ఉంటుంది మీకు ఇరగల్ వాళ్ళకు స్నేహము? స్నేహం లేదు, విరోధం లేదు, ఎక్కడన్నా కలిస్తే ఫంక్షన్లో అక్కడ ఇక్కడ కలిస్తే మాట్లాడుతుంటారు అంతవరకు. 2014 ఎన్నికలకు ముందు అనుకుంటా భూమా శోభానాగిరెడ్డి గారు చనిపోయింది. అవును, ప్రచారానికి వెళ్ళి 14 వెళ్ళి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కదా. ఆమె చనిపోయే ముందు కూడా చివరిగా మాట్లాడింది మీతోనే ఫోన్లే అంటున్నారు కదా, అవునా? ఏం మాట్లాడారు ఆ రోజు? మార్నింగ్ 7 గంటలకే ప్రచారం వచ్చిన సిరివెల్ల మండలం వీరారెడ్డిపల్లె 7 గంటలకు ప్రచారం వచ్చినారు. ఆ ఊర్లో ప్రచారం అయిపోయింది. అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ పక్కన కామినేనిపల్లి అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కూడా ప్రచారం చేసుకున్నాము. ఆ ప్రచారం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నేను ఆమె కారులో ఉన్నాను.
నా కారులో నేను ఆ రోజు సాయంత్రం షర్మిల మీటింగ్ నంద్యాలలో. అన్నా నేను షర్మిల మీటింగ్కి ఇట్లా వెళ్ళిపోతాను నంద్యాలకు, మీరు సిరివెల్ల మండలం మొత్తం మన వాళ్ళనంతా నంద్యాలకు గ్యాదరింగ్కు తీసుకొని రండి. ఎంట్రన్స్లో టౌన్ వాళ్ళంతా ఊర్లో ఉంటారు, మన మండలం ఎంట్రన్స్లో స్టార్టింగ్ అప్పుడు నంద్యాల స్టార్ట్ అయ్యేటప్పుడు మన మండలం అంతా గ్యాదర్ చేసి అక్కడ రిసీవ్ చేసుకోవాలా అని చెప్పి మాట్లాడుకుంటా వచ్చినాము. ఆ ఊర్లోంచి నంద్యాల కడప హైవేకి వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది నాకు. అఖిలప్రియ అప్పుడు ఫీవర్తో ఉండింది. ఫోన్ వచ్చి ఫీవర్ ఎక్కువైంది, నాకు పూర్తి ఎక్కువైంది, బాగలేదు, ఇబ్బంది పడుతుందంటే, సరే అయితే నేను మళ్ళీ ఆలగడ్డకు పోయి ఆలగడ్డలో చూసుకొని అఖిలను చూసుకొని కొద్దిగా ట్రీట్మెంట్ చేయించిపోతాను అని అప్పుడే మా అబ్బాయికి మా టీవీలో జాబ్ అడిగింది. ఆ అబ్బాయికి కొంచెం సినీ ఫీల్డ్లో పోవాలని ఇష్టం. ఆ అబ్బాయి డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా చేరాలని నాయిరెడ్డిని వీళ్ళని అడిగినారు, శోభా నాయిరెడ్డిని. ముందు ఏదైనా ఇది నేర్చుకో కొద్ది రోజులు, తర్వాత చూద్దాం అని చెప్పి మా టీవీలో చేర్పించాలని చెప్పి నిమ్మగడ్డ ప్రసాద్కు ఫోన్ చేసినారు. ఆ అబ్బాయిని జాయిన్ చేయాలి మా టీవీలో. ఆయనతో మాట్లాడతాను, కొద్దిసేపు ఉండన్న కారులో, లైన్ కలవడం లేదు అని చెప్పి కూర్చోబెట్టుకొని ఫోన్ చేసుకుంటా వచ్చింది. కానీ కొద్ది దూరం అయ్యేటప్పటికి లైన్ కలిసింది. మాట్లాడినాడు, ఆయన కాల్లో మాట్లాడి చెప్పినాడు. చెప్తే సరే తీసుకుంటానని. మధ్యలో నేను సిరివెల్ల ఎర్రగుంట్ల దాటిన తర్వాత లైన్ కలిసి మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే, నేను పై చూసుకొని ఆళ్ళగడ్డలో చూసుకొని ఇట్లా వెళ్ళిపోతాను, మీరు సాయంత్రానికి మొత్తం మన వాళ్ళని అట్లా గ్యాదర్ చేసుకురండి షర్మిల మీటింగ్ అని చెప్పి, అదే లాస్ట్ ఆమెతో మాట్లాడింది. ఆ రోజు అక్కడ దిగేసి కారు నేను ఇంటికి వచ్చి ఇట్లా మళ్ళీ నంద్యాల మీటింగ్కి పోయాను. శోభా నాగిరెడ్డి గారు బతికి ఉంటే భూమా కుటుంబం వైఎస్ కుటుంబానికి దూరం అయ్యేదా? నాకు తెలిసి అయ్యేది కాదు. అయ్యేది కాదు. చాలా చాలా పట్టుదల ఉండింది. అది చాలా కోరికలు ఉన్నాయి. తాలూకాని డెవలప్ చేయాలా, ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ తాలూకాకు మంచి జరుగుతుంది అని చెప్పి చాలా ఆశతో ఉండింది. చేయాలని తపనతో, ఆలగడ్డను మంచి అభివృద్ధి చేయాలని తపనతో ఉండింది. నాకు తెలిసి మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అనుకుంటా మీరు పవర్లో లేదు, మిగతా అంతా కూడా మీదే పవర్. అక్కడ ఏం అభివృద్ధి చేశారు సిరివెల్ల మండలాన్ని మీరు? సిరివెల్ల మండల పరిధిలో కావాల్సిన అంటే నా చేతుల పరిధిలో ఉన్నంత వరకు రైతులకు కానీ, రోడ్లు కానీ, మంచినీళ్ళ వసతి కానీ ప్రతిదీ కావాల్సినంత చేసి ఆఫీసులు కట్టించడం కానీ, సిరివెల్ల మండలం ఆఫీసు కూడా నేనే సొంత స్థలం కొని ఆఫీస్ బిల్డింగ్ కట్టించాను. భూమా శోభా నాగిరెడ్డి గారు అంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి గారు కూడా ఆమె మరణం తర్వాత అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య అంతా ఇదిగా ఉండేది, అసలు అఫెక్షనేట్గా ఉండేవారు వాళ్ళు, అందరికీ తెలుసు. అది ఆమె లేని బాధ ఆయన జీర్ణించుకోలేక ఎప్పుడైతే శోభా నాయుడు చనిపోయిందో అప్పటికి సగం డీలా పడిపోయాడు నాగిరెడ్డి. ఓకే. ఎందుకంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా అన్ని విషయాలు నాగిరెడ్డి పక్కన పెట్టి చేసేదాన్ని. చాలా బరువు బాధ్యతలు నాగిరెడ్డికి తగ్గించింది ఆయన ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత. లేని లోటు తీర్చుకోలేక ఆయన చాలా మదనపోయినాడు. ఆరోగ్యం కూడా దాంతోనే సగం క్షీణించిపోయింది ఆయన శోభా నాగిరెడ్డి లేని లోటు. ఇప్పుడు ఆయన మరణం అసలుకి ఏమనిపిస్తుంది మీకు? అసలు భూమా నాగిరెడ్డి గారి మరణం, భూమా నాగిరెడ్డి గారి మరణం తీరని లోటు అది తాలూకాకు. ఉండింటే అయినా కార్యకర్తలకు కానీ, నియోజకవర్గానికి కానీ చాలా అండగా ఉండేది. ఇప్పుడు ఫ్యాక్షన్ లో ఉంటారు, పొద్దున బయటికి పోతే శత్రువుల నుంచి ఎలాంటి హాని ఉంటుందో తెలియదు, ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు, ఎవరు వేట కొడవలో తీసుకొని వెంటాడతారో తెలియదు, రాత్రి ఇంటికి వస్తే పోలీసుల బెడద, నిద్రలేని రాత్రులు ఎన్నో అవన్నీ. మనకు అనుకుంటే ఆ కాలం ఎట్లా గడిచిపోయిందో ఊహకందని పరిస్థితి. చెప్పినా కదా మీకు, షిఫ్ట్ సిస్టమ్ లో కూడా ఉండి కాపులా కాసి రాజకీయాలు చేసేయాల్సిన పరిస్థితి. అలా నెట్టుకొచ్చి ఇప్పుడు ఎంత ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి కోసం పనిచేశారు, భూమా శోభా నాగిరెడ్డి కోసం పనిచేశారు, అంటే మొత్తం మీద భూమా కుటుంబం కోసం అయితే పనిచేశారు. ఇప్పుడు కుమార్తె అఖిలప్రియ గారి కోసం పనిచేస్తున్నారు. మీతో పాటు బద్ధ శత్రువులుగా ఉన్న ఇరిగెల కుటుంబము, భూమా కుటుంబం బద్ధ శత్రువుగా ఉండేవారు. అలాంటిది ఇరిగెల కుటుంబం కూడా కలిసిపోయింది, అంటే కూటమిలో భాగంగా వచ్చి కలిసిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు హామీ ఇచ్చి అది నెరవేరలేదు. అఖిలప్రియ ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు అంటే మీకు న్యాయం చేస్తారు. ఈ వయసులో భూమా కుటుంబానికి ఒక కట్టప్పలా నమ్ముకొని ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారికి న్యాయం చేయాలి అని ఏమైనా ప్రామిస్ చేశారా? చేస్తామనేసి తప్పకుండా ఏదో ఒక పొజిషన్లో, మంచి పొజిషన్లో
ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే భువనాయి రెడ్డి గారు, శోభనాయి రెడ్డి గారితో పదవులు తీసుకున్న వాళ్ళంతా వాళ్ళకి శత్రువుల్లో వెళ్ళిపోయినారు. ఇదే పిపి నాయిరెడ్డికి, పిపి నాయిరెడ్డి స్థాయి నేనెంతో ఆయన అంతే. ఆ రోజుల్లో నేను జెడ్పీటీసీ వదిలిన తర్వాత ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. అవి కూడా భూమానాయిరెడ్డితో శత్రుత్వం పెట్టుకొని చైర్మన్ అయిన తర్వాత భూమానాయిరెడ్డి శోభానాయిరెడ్డితో చెడ్డయి పార్టీ మారిపోయినాడు. పదవి తీసుకున్న తర్వాత గంగుల పార్టీలోకి పోయినాడు. ఆయన పోవడమే కాదు, నేను జెడ్పీటీసీ అంత వదులుకొని జిల్లా పరిషత్ పదవి వచ్చే పరిస్థితి కల్పించినా కూడా దానికి కృతజ్ఞతగా నా ఊర్లో ఒక గ్రూపును తీసి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఒక వెహికల్ ఇప్పించి నాకు ఊర్లో ఒక అపోజిషన్ పార్టీని ఇప్పుడు ఏర్పాటు చేసినాడు. ఆయన అంత విశ్వాసం కూడా లేకుండా గంగుల వాళ్ళు కూడా అంత శత్రుత్వం చేయలేదు. ఈయననే పక్క ఊరు కాబట్టి ఒక గ్రూపును, అంతవరకు ఏజెంట్లు లేరు నా ఊరు. ఉప్పర్ రమణ సోదరులను రెచ్చగొట్టేది పిపి నాగిరెడ్డి గారు అంటారా? తర్వాత అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. మీ త్యాగానికి ఫలితం లేకపోయింది, ఆ విధంగా జరిగింది. ఆ విధంగా కాబట్టి ఇవన్నీ తెలుసు అఖిలప్రియకు. ఇవన్నీ ఎవరు మంచి చేసినారు మా కుటుంబానికి నమ్మకం ఉంది. పదవులు తీసుకొని ఎవరు మంచి చేసినారు, ఎవరు చెరుపు చేసినారు, నమ్మకంగా ఎవరున్నారు అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా చేస్తారు. నాకు కూడా హామీ ఇచ్చినారు కాబట్టి పక్కనే ఇరగల రాంపుల్లారెడ్డి గారు ఉన్నారు. పదవులు దండిగా ఉన్నాయి, ఒకటే అని ఏముంది. ఒక నియోజకవర్గానికి ఎన్ని పదవులు ఇస్తారంటే వాళ్ళకి దైన పదవులు ఏదైనా చేయొచ్చు, దాన్నే. ఓకే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా అఖిలప్రియగా గెలిచిన పెత్తనం అంతా భార్గవరామ్ది అంటున్నారు కదా? అనుకుంటున్నారు, బయట అంత ఏం లేదు. కాకపోతే భార్గవరామ్ మీకు సహకరిస్తారా? ఆయన కాపు సామాజిక వర్గానికి అక్కడ పెద్దపీట వేస్తున్నారు అంటున్నారు కదా? అందరినీ కలుపుకోబోతున్నాడు ఆయన. మంచి హార్డ్ వర్కర్, ఎన్నికల్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేసినాడు. అందరితో కలుపుకోబోతాడు, అందరితో మంచిగా ఉంటాడు, బాగానే. భూమా దంపతుల మరణం తర్వాత భూమా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, ఎవరికి వారు యమనా తీరైపోయారు. ఓకేనా, కిషోర్ కుమార్ రెడ్డి ఒక పార్టీలో, వాళ్ళకు అఖిలప్రియకు జగత్ విఖ్యాతి వీళ్ళకు పడ్డం లేదు. మరోవైపు చూస్తే భూమా బ్రహ్మానందరెడ్డి ఇంకొక వైపు, ఇలా ఎవరికి వారు అయిపోయారు కదా. అసలు ఏంది కారణం, ఇది ఎందుకు వచ్చిందంటారు? ఈ ఆస్తి తగాదాలు, భూమా నాగిరెడ్డి గారు చూస్తే అందరికి కిషోర్ వాళ్ళ అక్క చెల్లెలకు డబ్బులు బాకీ, వాళ్ళకు వీళ్ళకి డబ్బులు బాకీ, అది ఇది అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ధర్నా కూర్చుండే పరిస్థితి వచ్చింది కదా. ఏంది ఇదంతా పరిస్థితి? భువనాయిరెడ్డి గారు పెద్దరికంగా ఉన్నప్పుడు ఆస్తులు కానీ మంచి చెడ్డ అని అందరి పేరు మీద పెట్టేసినాడు. ఆయన కుటుంబం ఆయన పేరు మీద, శోభనాయిరెడ్డి పేరు, వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టుకోలే. ఇట్లా అందరి పేర్ల మీద, అన్నగారి పేరు మీద, వాళ్ళ వదిన గారి పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టడం జరిగింది. దానివల్ల ఈ ఆస్తుల కోసం నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు, కిషోర్ రెడ్డి వీళ్ళంతా ఈ ఆస్తులు మావి అనేటప్పుడు కొన్ని ఆస్తులు అమ్ముకోవడం, అఖిలప్రియ వాళ్ళకు తెలియకుండా వీళ్ళు చేసిన అప్పులకు సంబంధం లేకుండా ఆస్తులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. దీనివల్ల కొంచెం కుటుంబంలో సమస్యలు, జనరల్గా జాయింట్ కుటుంబం కాబట్టి వచ్చినాయి వాళ్ళు. మీ ఊర్లో ఎప్పుడైనా రాత్రిపూట్ల మీకు రక్షణ కోసం కావచ్చు పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీ రక్షణ కోసం ఎప్పుడైనా భూమా నాగిరెడ్డి గారు వచ్చారా? వచ్చినారు. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి ఎంపీ, అప్పుడు రెండోసారి ఎంపీ అనుకుంటా. ఒకరోజు రాత్రి పోలీసులు రైడ్ చేసినారు, ఫ్రాక్షన్ జోన్ పోలీసులు రైడ్ చేసినారు. ఆయన రైడ్ చేస్తే దొరికింది ఏం లేదు, మొత్తం అంతా చెక్ చేసినారు. ఆయన చూసుకున్నాడు ఏమున్నాయి ఏం లేవని. కానీ అన్ని చూసిన తర్వాత కూడా నువ్వు రమ్మని అడుగుతాను, నన్ను ఎస్పీ తీసుకురమ్మన్నాడు, నువ్వు రావాలా, నువ్వు రమ్మని అడుగుతాను. ఎందుకు అని నేను ఎందుకు రావాలి ఏమి అని. లేదు నేను తీసుకురమ్మన్నాడంటే నేను ఫోన్ చేసిన, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లు. నేను నాగిరెడ్డి, భువనాయిరెడ్డికి రాత్రి 10:30-11 అవుతుంది టైం. ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఇట్లా సంగతి ఇట్లా అంటే ఏం దొరికినాయి అంటే ఏం లేవు అని చెప్పిన. ఏం లేకపోతే ఎందుకు, నాతో మాట్లాడి నేను మాట్లాడతాను అన్నా. ఎస్ఐని మాట్లాడమంటే నేను మాట్లాడాను అన్నాడు. నేను మాట్లాడాను అంటే చెప్పిన, ఇట్లా మాట్లాడాను అంటున్నాడు. అంటే సరే మాట్లాడకుంటే నువ్వు పోవద్దు, ఎక్కడున్నాడంటే బయట ఉన్నాడంటే, బయట అంటే నువ్వు డోర్ లాక్ చేసేసుకో, పోవాకు, అవసరం లేదు, ఏదన్నా అంటే నేను మాట్లాడతాను అంటే నేను డోర్ లాక్ చేసినాను. ఆ ఎస్ఐ లేనిపోనివన్నీ రెచ్చగొట్టి మాట్లాడతాను, ఇరిటేట్ చేసినాను నన్ను. సరే నేను ఇంకా ఎందుకు పోదాం పని వచ్చేసిన. ఏం లేవు, నువ్వు ఏం తీసుకుపోతాను, నా దగ్గర ఏం తప్పు లేదు కదా, పోదాం పని. నేను బయటకు వచ్చేసిన, డ్రెస్ వేసుకొని పోదాం పని వచ్చింది.
అప్పటికి మా వాళ్ళు చెప్పేసినారు నాయిరెడ్డికి, మా తమ్ముడు వాళ్ళు, ఇట్లా అన్న వినలేదు పోతున్నాడు అని. అంటే లేదు పోనీయద్దు, మీరు ఉన్న కాడికి లేడీస్ వాళ్ళు వీళ్ళుంటే జీప్కి ఎదురుగా కూర్చోండి, బయలుదేరి పోనీయద్దండి నేను వస్తానని అని చెప్పి పోలీసులు వీళ్ళు ఆపుకున్నారు మా వాళ్ళంతా. నేను జీప్లో కూర్చున్నాను. నాగిరెడ్డి బయలుదేరి ఆ టైంలో అప్పుడే వచ్చినాడు, గిద్దెల నుంచి వచ్చినాడంట. అప్పుడే ఫాలోయర్స్ అంతా దిగి భోజనాలకు కూర్చున్నారు తినాలని. మళ్ళీ వెంటనే దిగొచ్చి జీప్ ఎక్కితే అందరు వచ్చేసినారు. ప్లేట్లు తినేది కూడా వదిలేసి ఏమో జరిగింది ఆలగడ్డలు అని వచ్చేసినారు. వస్తే చక్కగా ఊరికి వచ్చినాడు. ఇది వచ్చేది తెలిసి ఎస్ఐ బంగపోయి మమ్మల్ని సరేగా వద్దులే అనుకుంటుంటారు కదా నాగిరెడ్డి వస్తున్నాడని, వద్దులే ఇంకా మేము వదిలేసిపోతాము, ఎందుకు వచ్చింది వెళ్ళిపోతామంటే ఇంక మా వాళ్ళు పక్కకు వచ్చేసినారు. వస్తే పోయినాడు ఎస్ఐ బయలుదేరిపోతే మా ఊరికి స్కూల్కు మధ్యలో అదే ఆపినారు. నాగిరెడ్డి ఏమో తీసుకుపోతున్నారు ఏమని ఆపి చూసినాడు, ఎవరు లేరు. వీళ్ళు కూడా అంతా మఫ్టీలు ఉన్నారు. ఎవరు అని అడిగినాడు. అంటే మేము డిపార్ట్మెంట్ అంటే ఏమి మీకు ఐడెంటిటీ కార్డు లేవు, మీరు యూనిఫామ్లో లేరు, లోకల్ కానిస్టేబుల్ ఎవరు అని అడిగారు. ఎవరు లేరు. మీరు పోలీసులా నక్సలైట్లా మా శత్రువులా ఎవరు మీరు, ఇట్లా వచ్చి ఫ్రాక్షన్ ఊర్లో మా మనుషులను తీసుకుపోతామంటే అర్ధరాత్రి ఏం మీ ధైర్యం మీకని వెనక్కి తీసుకొచ్చినారు. ఊర్లోకి తీసుకొచ్చి అందరి ముందనే వీళ్ళు పోలీసులు అనేది తెలియదు, మనకు శత్రువులు అనేది తెలియదు, వీళ్ళని అట్లా పంపిస్తే ఎట్లా మీరు బయటికి తీసుకుపోతే అని వార్నింగ్ ఇచ్చి ఇక్కడే పెడతాను మిమ్మల్ని, ఇక్కడే రూమ్లో పెడతాను, పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ ఆఫీసర్లు వస్తారు అప్పుడు చూస్తాం అప్పుడు పంపిస్తాను అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. రిక్వెస్ట్ చేసుకొని బంగపోయి లేదన్న పొరపాటు అయింది. ఏముంది అంటే ఎయిర్ రైఫిల్ ఉంది, ఒకటి ఎయిర్ రైఫిల్ ఉంది. ఎయిర్ రైఫిల్తో నువ్వు ఏం చేస్తావు తెల్లాను ఎస్ఐ ఎయిర్ రైఫిల్ ఏమది, ఎయిర్ రైఫిల్ తీసుకొని దాంతో ఏం తప్పుంది నువ్వు తీసుకుపోవాలనిస్తున్నావు అంటే లేదు ఏదో పొరపాటు అయింది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోయినా. కష్టం వస్తే కార్యకర్తలు ఇళ్ళకు గ్రామాలకు కూడా వస్తాడు భూమా. అర్ధరాత్రి భోజనానికి కూర్చున్నాడు కూడా భోజనం చేయకుండా ప్లేట్ మీద వదిలేసి అందరికి ఊర్లో వాళ్ళకు కూడా ఎప్పుడైనా కానీ మన లీడర్ని అట్లా తీసుకుపోవాలంటే మీరు వెనకని చేయొద్దు, గట్టిగా నిలబడాలా, పొరపాటు జరిగితే ఇబ్బంది అవుతుంది మనకు. వాళ్ళు పోలీసులో కాదో తెలియదు, వాళ్ళు డ్రెస్సులో లేరు, జరగరాంది జరిగితే మనకి ఎవరు అని చెప్పి ఇక పోలీసులు ఊర్లో వాళ్ళకు కూడా ఉండాలండి. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇరిగేల కుటుంబానికి భూమా కుటుంబానికి సరిపోదు. ఈ ఎలక్షన్ లో భాగంగా ఇరిగేల కుటుంబం అఖిలప్రియ గారికి సపోర్ట్ చేశారు, మీరు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు కదా ఇరిగేల వాళ్ళు కూడా. ఈ చెలిమి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అంటారా? ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ వాతావరణం అది ఎంత పోయింది. ఇప్పుడంతా మంచి వాతావరణంలో ప్రజలు కానీ ఫ్రాక్షన్ ఎవరు కోరుకోవడం లేదు, అంతా అభివృద్ధి మీద మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కొనసాగుతుందని నేను. ఏవి సుబ్బారెడ్డి గారు అంటే మేనమామ కన్నా ఎక్కువ అంటారు భూమా కుటుంబానికి, భూమా పిల్లలకి, కిషోర్కి అయితేనేమి, బ్రహ్మంకి అయితేనేమి, బ్రహ్మానందరెడ్డి గారికి అయితేనేమి, అఖిలప్రియ గారికి, మౌనిక గారికి, జగత్ విఖ్యాత్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా మేనమామ కన్నా ఎక్కువ అంటారు మామని. అలాంటి మామకు వీళ్ళకు మధ్య ఘర్షణ ఏంటి? అఖిలప్రియ గారు దాడులు చేయించారంటారు, అతన్ని కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశారంటారు, అత్యాయత్నం చేశారంటారు, లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆమెను చున్ని పట్టుకుని లాగాడని కేసు. ఈ గొడవలు ఏంటి అసలు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ? అసలుకి మీరు పెద్ద మనుషులు ఏమైనా రాజీ ఏమైనా చేస్తున్నారా? రాజీ చేసే పరిస్థితులు దాటిపోయినాయి. భువనాయిరెడ్డి ఒక మిత్రుడుగా ఏవి సుబ్బారెడ్డి పేరు మీద కొన్ని ఆస్తులు మంచి చెడ్డలు పెట్టడం అయితే వాస్తవం జరిగింది. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అది పెద్దరికంతో మరి ఏవి సుబ్బారెడ్డి గారు చేయాల్సిన బాధ్యత అది అఖిలమ్మ వాళ్ళకు. కానీ ఏ కారణమో మరి తెలియదు, మరి ఏవైతే ఆయన పేరు మీద పెట్టినారో ఆస్తులు ప్రాపర్టీస్ అవి ఇవి, దానితో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి సమస్యలు ఒకదానికొకటి పెరిగిపోయినాయి, పెంచుకున్నారు. అవి మొదట్లో అయితే రాజీ చేసి కలిపే ప్రయత్నం ఉండిందేమో కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అఖిలప్రియ రాజీ అవుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి గారు మీ పైన కర్నర్ చేస్తే మా మీద ఏం కర్నర్ చేస్తారు? అఖిలప్రియ గారికి మీరు ఒత్తాసు పలుకుతున్నారు, మీకు పదవి కాంక్షతో. అఖిలప్రియ గారికి మీరు బాగా ఊదితే ఇప్పుడైనా పదవి ఇస్తారనే ఉద్దేశంతో మీరు బాగా ఊదవచ్చు, కానీ ఏవి సుబ్బారెడ్డి గారు మీపై కన్నెర చేస్తే బాగా ఊదే పరిస్థితి ఉంటే మేము ఎప్పుడో ఒక స్థాయిలో ఉండేవాళ్ళం. ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎంతవరకైనా దానికేం ఇబ్బంది ఏం లేదు. ఈ వయసులో కూడా కత్తి పట్టగలరు, బాంబు విసరగలరు, అవసరం అయితే ఏమైనా చేయాల్సిందే. అంతే.
కథన రంగంలోకి దిగడానికి సిద్ధంగా అనమాట. తప్పదు తగ్గేది లేదు. తప్పదు, ఇంకా అయిపోయింది, అంత లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇంక ఏమన్నా. ఈ స్టేజ్ లో కూడా తగ్గేది లేదు. ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు. 2 సార్లు. ఏం నేర్చుకున్నారు జైల్లో? జైల్లో నేర్చుకునేది ఏముంటది, మనం చేయాలని తప్పులు చేసిపోతే నేర్చుకునేది ఉంటుంది. అనవసరంగా వచ్చింది, సంబంధం లేని దానిలలో ఇన్వాల్వ్ అయిపోవాల్సిన పరిస్థితి. ఓకే, ఇక రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలు? రాజకీయంగా ఏదో వయసులో వచ్చిన తర్వాత ఏదన్నా 10 మందికి మంచి చేయాలనే ఆలోచన. పదవి వచ్చినా రాకపోయినా ఉన్నంతలో నా శక్తి మేర వీలైనంత వరకు 10 మందికి సాయంగా ఉండాలనేది నా ధ్యేయం. అంతే. మొత్తం మీద అఖిలప్రియ గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేయిస్తారని ఆశిస్తున్నారు. తప్పకుండా. ఓకే శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం ఏదైతే భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభానాగిరెడ్డి గారు చేయలేని విషయాన్ని ఈరోజు అఖిలప్రియ గారేమో వాళ్ళ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ గారైనా మీకు న్యాయం చేయిస్తారేమో ఎదురు చూద్దాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, తద్వారా 10 మందికి మీరు కూడా సహాయపడాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే అండి.